చేరి వచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. అలాని వేదికను అలంకరించిన నా తోటి దైవజనులు సేవకులైన వారందరికీ నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ప్రియులారా, విస్తరిస్తున్న అక్రమం, చల్లారుతున్న మనిషి ప్రేమ, ఈ సామాజిక ఆలోచనాత్మకమైన ఈ అంశంలో 3 దినాలు చాలా విషయాలను మీ ముందు ఉంచటం మీరు చూశారు. ఈ చివరి సభలో మరికొన్ని సంగతులు మీ ముందు ఉంచాలని ఆశతో నిలుచున్నాను. ప్రియులారా, మొదటి రోజు జ్ఞాపకం చేసినట్లుగా ఈ ఖమ్మం నగరంలో అడుగుపెట్టి పరిచర్య ప్రారంభించి 17 సంవత్సరాలు ముగించుకొని 18వ సంవత్సరంలో ప్రవేశించిన ఆ సందర్భానికి దేవుని పట్ల కృతజ్ఞతను చూపిస్తూ, దేవుని పట్ల కృతజ్ఞతను చూపించటం, తెలియచేయటం అనంటే ఆయన మనకు అప్పగించిన పనిని చేయటమే ఆయనకు కృతజ్ఞతను చెల్లించటం. ఆయనకి ఇష్టమైనటువంటి కార్యమే ఆయన గురించి మాట్లాడటం. ఆయన సంతోషపడే కార్యక్రమం ఆయన గురించి ప్రకటించే వేదిక. అందుకే ఈ 4 దినాల సభలు మీ ముందుకు వచ్చాయి. అక్రమము క్రమము కానిది, అన్యాయము, దుర్మార్గం, దుష్టత్వం, క్రూరత్వం సమాజంలో విస్తరిస్తుంది. ఈ సమాజంలో దుష్టత్వం, చెడుతనం ప్రబలటం వలన, విస్తరించటం వలన మనుషుల్లో ప్రేమలు చల్లారిపోతున్నాయి. ప్రేమలు చల్లారడం అనే మాటకు అర్థం మీకు ముందుగా చెప్పినట్లు ప్రేమలు బలహీనమవుతున్నాయి, ప్రేమలు క్షీణించుతున్నాయి, ప్రేమలు కనుమరుగవుతున్నాయి. నిజంగా ప్రభువు చెప్పినట్లు సమాజంలో ప్రేమలు క్షీణిస్తున్నాయా? ప్రభువు చెప్పినట్లు ప్రేమలు సమాజంలో కనుమరుగవుతున్నాయా? ముమ్మాట. గత రాత్రి మీతో పంచుకున్నట్లు మీకు జ్ఞాపకం భారతదేశ చరిత్రలో కొన్ని వందల సంవత్సరాలుగా వేళ్ళూను కొన్ని కుల వ్యవస్థ ఇది సమాజానికి చేసిన అన్యాయం, కులం పేరుతో జరిగిన దాడులు, కుల ఉన్మాదములో బలైనటువంటి వారి సంఖ్య చాలా ఎక్కువే. కులంతో పాటు రెండవది మతము అని మీకు జ్ఞాపకం చేశాను. మతం పేరుతో మనుషులను ఎంత దారుణంగా చేశారో, మతం పేరుతో మనుషులను ఎంతగా అణిచివేశారో, మతం పేరుతో ఎన్ని దాడులు జరిగాయో, చివరికి మతం పేరు ఎన్ని అల్లరులు, యుద్ధాలే జరిగాయో, మతం పేరుతో జరిగినటువంటి ఈ అల్లర్లలో చనిపోయినటువంటి వారి సంఖ్య లక్షల్లో అంటే మీరు ఆలోచించండి. ముఖ్యంగా మన దేశాన్ని గురించి మనం మాట్లాడుకుంటే, దేశ విభజన సమయం 1946, 47 స్వతంత్రం కదా, 47. ఆ సమయంలో హిందూ ముస్లింల మధ్య, సిక్కు హిందువుల మధ్య జరిగినటువంటి అల్లర్లు అవి హత్యలకు దారితీశాయి. అమాయకులైనటువంటి వారు ఎందరో కొన్ని లక్షల మంది ప్రాణాలు పోగొట్టుగా, మరికొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. స్టిల్ ఈ రోజు వరకు కూడా మీరు చూడండి, దేశంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశాన్ని మీరు చూడగలిగితే
రోజుకు కొన్ని సంఘటనలు మనం సోషల్ మీడియాలో వింటూనే ఉన్నాము. కారణం మతం. ఎక్కడిది మతం? ఎవరిది మతం? మతం మతానికి దేవునికి సంబంధం లేదు. మతం అనేది మనిషి ఏర్పాటు చేసుకున్నది తప్ప, దేవుడు ఏర్పాటు చేసింది మతం కాదు. దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేస్తాడు. దేవుడు ధర్మాన్ని స్థాపిస్తాడు. నిజంగా దేవుని ధర్మం ఎంత బావుంటుందో, ఎంత గొప్పదో చెప్పడానికి గత రాత్రి మీరు విన్నటువంటి మాటలు. దేవుడు ఆయన ఇచ్చినటువంటి చట్టానికి పెట్టిన పేరే ధర్మశాస్త్రము అని. ఇందులో పేదల పట్ల ఎలా ఉండాలి, అనాథల పట్ల ఎలా ప్రవర్తించాలి, విధవరాండ్ర విషయంలో ఏ విధంగా స్పందించాలి, ఇలా పరదేశి పట్ల, భార్య పట్ల, భర్త పట్ల, తల్లిదండ్రుల పట్ల, లేదా తల్లిదండ్రుల పిల్లల పట్ల ఇలా ఎలా నడుచుకోవాలో, ఒక మంచి సమాజం, ఒక మెరుగైన చక్కటి సమాజం, ఒక మంచి ఉత్తమమైన కుటుంబం, ఉత్తమమైన దంపతులు ఎలా ఉండాలో అనే విషయంలో దేవుడు చూపించినటువంటి శ్రద్ధ, ఆయన వారి మధ్య ఏర్పరిచి ఇచ్చిన ఆ ధర్మములో ఎంత చక్కటి నీతి ఉందో, ఎంత చక్కటి న్యాయం ఉందో, ఎలాంటి క్రమము దేవుడు ఏర్పాటు చేశాడో కొన్ని సంగతులు. అందులో ప్రధానంగా ఒకే ఒక మాట మీకు జ్ఞాపకం చేశాను. సమానత్వము. దేవుడు నువ్వు రాజువైనా లేదా నువ్వు సామాన్యుడివైనా, మీరు ఇరువురు కూడా నేను మీకు ఇచ్చే ధర్మశాస్త్రం ముందు ఈక్వలే. నువ్వు రాజువు కదా అని నువ్వు గర్వించకూడదు. నేను రాజును కదా అని సామాన్యుడి పట్ల చులకనగా ప్రవర్తించకూడదు అని దేవుడు ఈవెన్ రాజుకు కూడా ఎలాంటి కండిషన్లు పెట్టాడో, ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చాడో, ఈ విషయాలన్నీ మనం రాత్రి మాట్లాడుకున్నటువంటి ఆ సందేశంలో మీరు చూశారు. ఈరోజు మరికొన్ని సంగతులు మనం చూడగలిగితే, అపోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి 2వ పత్రిక రాస్తున్నాడు. పౌలు గారు ఈ పత్రిక వ్రాసే సమయానికి ఆయన రోమాలో చెరలో ఉన్నారు. అరెస్ట్ చేశారు పౌలు గారిని. పౌలు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆయన జైల్లో పెడితే నన్ను మీరు బంధించగలరేమో కానీ వార్తను మీరు బంధించలేరు కదా. నన్ను మీరు 4 గోడల మధ్య బందీగా ఉంచగలరేమో కానీ నేను చెప్పే ఈ వాక్యం, ఈ సువార్తను, దీనిని బంధించటం అది మీ వల్ల అవ్వదు కదా. నిజమే. అయినా చెరలో ఉంటూ కూడా సువార్త కోసం ఆయన చేసినటువంటి ప్రయాస అంత ఇంత కాదు. నిజంగా నేను ఎలాగో జైలుకి వచ్చేసాను కదా, నేను విశ్రాంతి తీసుకుంటానని ఒకవేళ అనుకుంటే పౌలు గారు, బైబిల్లో మనకు చాలా పుస్తకాలు కనబడవు తెలుసా. ఏముంది, నన్ను అరెస్ట్ చేశారు కదా, నన్ను జైల్లో ఉంచారు కదా, మరి ఒక ఖైదీగా, బందీగా జైల్లో ఉన్నటువంటి నేను ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాను, నేను రెస్ట్ తీసుకుంటాను, ఇక నాకు ఏ పని లేదు అని ఒకవేళ పౌలు గారే అలాంటి మైండ్ సెట్తో ఒకవేళ ఉండుంటే, ఈరోజు మనకు బైబిల్లో చాలా పత్రికలు మనం మిస్ చేసుకుంటాం, మిస్ అయిపోతాయి. అందులో ప్రధానంగా ఒక 5 పత్రికలు మిస్ అయిపోతాయి. అందులో ఒకటే ఈ తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక. ఆల్మోస్ట్ ఇది ఆయన ఎండింగ్ డేస్, చాలాసార్లు చెప్పాను, ఆయన చివరి దినాలు. ఈసారి ఆయనకు అర్థమైపోయింది, ఈ రోజు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి ఏలికగా ఉన్నటువంటి చక్రవర్తి అయినటువంటి నీరో అనేవాడు ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే నన్ను విడిచిపెట్టేటట్టుగా లేడు. ఇప్పటికే చాలా మంది క్రైస్తవులను చంపేస్తున్నాడు. ఇక నా వంతు ఉంది, అది వచ్చే లోపు నేను ఈ పత్రిక రాసేయాలి, ఈ పత్రికను అర్జెంటుగా తిమోతికి పంపాలి, తిమోతి చూడాలి, చదువుకోవాలి, అతను నా దగ్గరికి రావాలనేటువంటి ఒక ఆరాటం, ఆతృత అనేది
ఈ పత్రికలో కనబడుతుందండి. అయితే ఆ తిమోతికి ఒకవేళ తిమోతి రావచ్చు రాకపోవచ్చు కూడా. ఎందుకంటే ఈ పత్రిక అతని దగ్గరికి వెళ్ళాలి. ఇతను ఎక్కడో ఎఫెసులో ఉన్నాడు తిమోతి, ఆయన ఎక్కడో రోమాలో ఉన్నాడు. అది ఎక్కడో యూరోప్ అయితే ఇది వచ్చేసి ఎక్కడో ఆసియా. కనుక అక్కడ నుంచి ఈ ఉత్తరం ఇతని దగ్గరికి రావటం, ఇతను చదవటం, ఆ తర్వాత ఇది చూసిన తర్వాత ఇతను వెళ్ళి పౌలు గారిని కలవటం, ఇదంతా జరిగేదో లేదో కూడా తెలియదు. కానీ అందులో ఒక మాట మాత్రం పౌలు గారు అంటున్నారు, నువ్వు త్వరగా వచ్చేయాలి, నువ్వు త్వరగా వచ్చేయాలి అన్న మాట మాత్రం అన్నాడు. ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ నువ్వు రాలేకపోతే, నాయనా నువ్వు నా కుమారుడు కదా, నా కుమారుడు కదా, నువ్వు ఒక సంఘానికి నాయకుడుగా ఉన్నావు కదా, స్వార్థికుడిగా పనిచేస్తున్నావు. సంఘంలో పరిస్థితులు కానీ, నువ్వు ఉన్నటువంటి ఆ సమాజంలో పరిస్థితులు కానీ చాలా భయంకరంగా ఉన్నాయి, చాలా భయంకరంగా మారుతాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య నిన్ను నువ్వు ఎలా భద్రం చేసుకోవాలి? ఇలాంటి పరిస్థితుల మధ్య సంఘాన్ని ఎలా కాపాడుకోవాలి? ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ సమాజంలో నువ్వు ఎలా నడుచుకోవాలి అనేటువంటి ఆ విషయాలను రాస్తూ చెప్పినటువంటి ఆ పత్రిక ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక. ఇందులో 3వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ 3వ అధ్యాయంలో మొదటి నుంచి ఆయన మాట్లాడుతూ మొదటి వచనం నుంచి అంత్య దినములలో అపాయకరమైన కాలములు, అంత్య దినములు అనగా ఇక్కడ మాట్లాడుతున్న ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన మొదలు యేసు ప్రభు తిరిగి ఈ భూమి మరలా రెండో మారి లోకానికి వచ్చేంత వరకు ఈ మధ్యకాలం అంత్య దినాలు. అయితే ఈ అంత్య దినములలో, ఈ చివరి కడవరి దినములలో అపాయకరమైన ప్రమాదకరమైన కాలములు వచ్చును అని నువ్వు తెలుసుకో. ఎలాంటి కాలము అని అంటే చాలా ప్రమాదకరమైన కాలము అన్నాడు. చూసారా? అంటే చాలా డేంజరస్గా మారిపోతుంటాయి పరిస్థితులు, చాలా భయంకరంగా మారుతాయి. కారణం అక్రమము వ్యాపించటం మూలాన, కారణం దుష్టత్వం పెరగటం, చెడుతనం పెరగటం, మనుషుల్లో క్రూరత్వం పెరిగిపోవటం. అందుకే ప్రమాదకరమైనటువంటి కాలములు వచ్చును అని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు అన్న మాట చూడండి. మనుష్యులు స్వార్థప్రియులు. ఇది ఒక విత్తనం. బాగా వినండి, ఇది విత్తనం. ఏంటండి స్వార్థం అనేది? ఏంటంటే అది విత్తనం. అది అక్రమము అనే దానికి స్వార్థం అనేది ఏంటంటే ఆరంభం. అక్రమము అనేటువంటి దానికి స్వార్థము అనేది ఏంటంటే ఒక విత్తనం లాంటిది. ఒక విత్తనాన్ని భూమిలో విత్తామా, అది మొలకవుతుంది, మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది, మహావృక్షంగా మారుతుంది, అనేకమైనటువంటి ఫలాలు. అప్పుడు ఈ ఫలాలన్నీ కూడా దేని నుంచి వచ్చాయండి అని అంటే, అదిగో ఆ విత్తనము నుంచండి అని మనం ఎలా అయితే అంటామో, అంటే ఆ ఒక విత్తనము నుంచి ఇన్ని ఫలాలు వచ్చాయా? ఎంత నిజమో తర్వాత చెప్పబోయేటువంటి ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాడ్ క్యారెక్టర్స్ అన్నీ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అని చెప్పాడు. చూసారు? అపాయకరమైన పరిస్థితులని. అవన్నీ కూడా ఈ స్వార్థం అనే విత్తనము నుంచి వచ్చేవి. మనిషిలో ఎప్పుడైతే సెల్ఫిష్, మనిషిలో ఎప్పుడైతే స్వార్థం అనేది ప్రారంభమైందో, అక్కడ నుంచి మిగిలినవన్నీ ఒక్కొక్కటి ఇక మనిషిలో పుట్టడం ప్రారంభమవుతుంటాయి. ఒక్కొక్క భయంకరమైనటువంటి దుష్టత్వం, చెడు అనేది ఇక మనిషిలో ఆరంభమవుతుంటది. అంటే పాపాలన్నింటికి ఇది ఏంటంటే ఒక ఆరిజన్ లాంటిది. మిగిలిన పాపాలన్నింటికి కూడా ఈ స్వార్థం అనేది ఒక మూలం. నిజంగా ఎంత చక్కగా చెప్పాడు చూసారండి దేవుడు, ఎంత చక్కగా వ్రాయబడిందో చూసారా బైబిల్. మనుషులు స్వార్థ ప్రియులు అన్నాడు. నిజమా? నిజమో కాదో మీరే ఆలోచించండి. స్వార్థముతోనే కదా ఏ నేరమైనా జరిగేది, స్వార్థంతోనే కదా ఏ ఘోరమైనా జరిగేది, స్వార్థంతోనే కదా ఏ అక్రమమైనా కానీ ఆరంభమయ్యేది.
స్వార్థం అంటే ఏంటి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అది స్వార్థం కాదు, అది క్షేమం. నేనే బాగుండాలి అని అనుకోవటం ఉంది చూసారా? నేను మాత్రమే బాగుండాలని అనుకోవటం ఉంది చూసారా? అది స్వార్థం. ఇప్పుడు నేనే బాగుండాలి అని అనుకున్న వ్యక్తి ఏం చేస్తాడు? దోచుకుంటాడు, చంపుతాడు, అవిధేయుడైపోతాడు, అన్యాయస్తుడిగా మారిపోతాడు, నేరస్తుడైపోతాడు. ఎందుకు? నేనే నేనే బాగుండాలి అని ఒక స్వార్థం మనిషిలో ఆరంభమైంది. అక్కడి నుంచి మీరు చూస్తే ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు. ఎంత ధనాపేక్షులు మనుషులు! ఏమంటే డబ్బు గురించి మాట్లాడితే చాలా పెద్ద సబ్జెక్ట్ అది. పిల్లలు ఇందాక ఏమంటే సంఘం పాట పాడారు చూసారా? ధనము ధనము ధనం గురించి ఒక మంచి పాట పాడారు. ఏ ఈ ధనం ఎంత ప్రమాదకరమైంది! ఒక మాట ఏ పౌలు గారు, బాగా వినండి, ఇదే పౌలు గారు ఇదే తిమోతికి మొదటి ఉత్తరం రాశాడు. ఇదే పౌలు గారు ఇదే తిమోతికి ప్లస్ సంఘానికి, ఇక్కడ ఆయన ఎప్పటి సంఘానికి కాపరిగా ఏమంటే సువార్థికుడుగా ఉన్నాడు కదా, సంఘం అంతటి కోసం కూడా మాట్లాడుతున్నాడు. సంఘం అంటే ఏదో అనుకోకండి, బయట నుంచి వచ్చిన వాళ్ళు, సమాజం. మీకు అర్థం కావడానికి చెప్తున్నాడు. సమాజానికి, సమాజంలో ఒక వ్యక్తి, ఒక సువార్థికుడుగా, ఒక సేవకుడుగా ఉన్న తిమోతితో మాట్లాడుతూనే సమాజం కోసం కూడా మాట్లాడుతున్నాడు అందులో. కనుక ఆయనకు సేవకుడికి సమాజానికి కలిపి ఏం చెప్తున్నాడో ధనం కోసం ఒకసారి మొదటి పత్రిక చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. మొదటి పత్రిక 6వ అధ్యాయం ఎన్నో వచనం? 9వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములైన హానికరములైన అనేకమైన దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుంచే తొలగిపోయారు. నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి అన్నాడు. అందులో ఒక మాట చూడండి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. హత్య జరిగింది దేనికి? డబ్బు కోసం. అతను అరెస్ట్ అయ్యాడు అవినీతిపరుడుగా. దేనికి? అదిగో లంచం తీసుకొని. కాదు, ఈరోజు నిజంగా విలువలు, మానవ విలువలు ఎంతగా దిగజారిపోతున్నాయో, ఎంతగా పతనమైపోతున్నాయో చెప్పడానికి కొన్ని సాక్ష్యాలు కూడా మీకు చూపించాలి. ఈ రోజుల్లో బంధాలకు విలువ లేదు, ధనానికి ఉంది. తెలుసు కదండి, బంధాలకు ఏమాత్రం కూడా విలువ లేవు. ఒకవేళ బంధాలు అనుకున్నా ధనాన్ని బట్టి మాత్రమే బంధాలు. ధనం ఉంటేనే బంధం, ధనం ఉంటేనే బంధుత్వం. ధనము లేకపోతే బంధము లేదు, బంధుత్వం అస్సలు లేదు. మీరు ఎవరు మాకు తెలీదు. నిజమా? అవునండి. చివరికి ఆ ధనం ఎంత ముఖ్యమైపోయిందంటే మనుషులకు, తల్లి కంటే ధనం, తండ్రి కంటే కూడా ధనం కావాలి, తల్లిదండ్రుల కంటే కూడా మాకు ఆస్తి ముఖ్యం. ఏంటి? నవమాసాలు మోసి కని పెంచిన తల్లి కంటే, తండ్రి కంటే, వీళ్ళిద్దరి కంటే పిల్లలకు ఈరోజు ఏది ఎక్కువైపోయింది, ఏది ముఖ్యమైపోయిందో తెలుసా? డబ్బు ముఖ్యమైపోయిందట. అందుకే మీరు చూడండి, మీకు తల్లిదండ్రులు కావాలా, ఆస్తి కావాలా? మీకు తల్లిదండ్రులు కావాలా, ధనం కావాలంటే పిల్లలు కోరుకునేది ఏంటంటే ఈ రోజుల్లో మాకు ఆస్తే కావాలి, మాకు ధనమే కావాలి. అవసరమైతే ఆ ఆస్తి కోసం, ఆ ధనం కోసం తల్లిదండ్రులు విడిచిపెట్టడానికైనా సిద్ధం, వారి మీద దాడి చేయడానికైనా సిద్ధం, ఇంకా మాట్లాడితే వారిని చంపడానికైనా మీ వెనకాడం. ఏంటి దారుణం? ఏంటి ఘోరం? చదువు 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 అంటున్నారే, చదువుతున్నారే తప్ప సంస్కారం ఎక్కడరా? ఏవి నేర్పించాయి ఈ చదువులు?
ఏవి నేర్పించాయి? తల్లిదండ్రులను సన్మానించండి అన్న దేవుని మాట. భూమి మీద మీరు దీర్ఘాయుష్యమంతులగునట్లు, అదే కదండి బైబిల్ చెప్పింది. భూమి మీద మీరు దీర్ఘాయుష్యమంతులగునట్లు మీ తల్లిని మీ తండ్రిని సన్మానించండి అని దేవుడు ఆనాడు క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల కాలములో ఆయన పెట్టిన కట్టడ, ఆయన పెట్టిన క్రమం. అని మనుషులు ఏమైపోయారు? ఎక్కడ సన్మానిస్తున్నారు తల్లిదండ్రులను? నో, మాకు తల్లిదండ్రులు మాకు లేకపోయినా పర్వాలేదు, మరి ఏం కావాలి? ఆస్తి కావాలి, డబ్బు కావాలి. దానికోసం ఏం చేస్తారు చెప్పాను, చంపుతున్నారు. ఎలా చంపుతున్నారు? చిత్ర విచిత్రాలుగా చంపుతున్నారు. చిత్ర విచిత్రం అంటే ఇలా కూడా చంపుతారా? అందులో తల్లిదండ్రులను కూడా ఇంత కర్కశంగా, ఇంత కిరాతకంగా చంపుతారా? కొన్ని వార్తలు మీరు ఏమన్నా మీకు చూపిస్తాను. కొన్ని చూడండి, మీరు కొన్ని స్క్రీన్ మీద చూపిస్తారు చూడండి. అందులోనండి నన్ను బాగా కలిచివేసిన ఒక న్యూస్ ఏంటంటే, బహుశా అది తమిళనాడా అనుకుంటాను. ఏమంటే కొడుకు 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 చాలా మందికి ఇది ఒక సెంటిమెంట్, దరిద్రమైనటువంటి ఒక సెంటిమెంట్ కదండి. ఏంటంటే మాకు కూతురు వద్దు, మరి ఎవరు కావాలి? కొడుకు కావాలి. అవసరమైతే కొడుకు కోసం ముగ్గురునైనా కంటా నలుగురినైనా వెయిట్ చేస్తాం. కూతురు వద్దు మాకు, ఎందుకంటే కొడుకు వస్తే మమ్మల్ని నరకం నుంచి తప్పిస్తాడు అనేటువంటి ఏదో ఒక మూఢ విశ్వాసం, కూడా భక్తి ఒకటి ఏడి చచ్చింది సమాజంలో. నిజమది. ఏదో నరకమట ఉందట, దాని నుంచి తప్పించాలంటే కొడుకు రావాలట, పుట్టాలట అని కొడుకు కోసం నోములు, కొడుకు కోసం వ్రతాలు, కొడుకు కోసం యజ్ఞాలు, కొడుకు కోసం అబ్బబ్బబ్బబ్బబ్బా ఎన్ని చేశారో. చివరికి కొడుకు పుట్టాడు. కొడుకు కాదు, కొడుకులు వచ్చారు. నరకం నుంచి తప్పిస్తాడని అనుకుంటే ఆ కొడుకులు పని ఏంటంటే తల్లిదండ్రులనే నరకానికి పంపుతున్నారట. ఎంత దారుణంగా ఉందంటే నాకంటే చాలా 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 షాక్ అనిపించింది. ఏం చేయించారు తెలుసా? అన్నదమ్ములు ఇద్దరు కూడా చేసిన పని ఏంటంటే నేను చెప్తాను. ఏం చేశారు? నాన్న పేరు మీద ఎల్ఐసి చేపిద్దాం, ఎలాగో పోయేటట్టుగా ఉన్నాడు, ఎల్ఐసి చేయిద్దాం. ఎంతకు చేయిద్దాం? సుమారు ఒక 2-3 కోట్లకు చేపిద్దాం. ఓకే, చేయించేశారు. అయిపోయిన అన్నీ అయిపోయాయి. చావట్లేదేంట్రా? ఎందుకంటే ఆయన చచ్చిపోతే కదా మనకు వస్తాయి. అది కూడా మామూలుగా చనిపోతే రాదు కదా, సహజంగా చనిపోయినా లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే కదా వస్తుంది. చనిపోవట్లేదు, మనకు వచ్చినట్టుగా లేదు. ఆయన చనిపోవట్లేదు, మనకు రావట్లేదు. ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? గదిలో ఒంటరిగా ఉన్న చూద్దాం. ఏం చేశారు తెలుసా? విషసర్పాన్ని దాన్ని పట్టి తీసుకొని వచ్చి తండ్రి గదిలో పడుకున్న సమయంలో విడిచిపెట్టేశారు లోపలికి. వెళ్ళి నా పాము తండ్రిని కాటేసింది, తండ్రి చచ్చిపో. తర్వాత వెళ్ళి చేసిన ప్రయత్నం ఏంటంటే అది న్యాచురల్ డెత్, అది సహజ మరణం అని ఎల్ఐసి వాళ్ళను నమ్మించడానికి అన్ని కూడా పూర్తయిన తర్వాత వాళ్ళంత ఈజీగా వదిలిపెట్టరు కదా. ఎల్ఐసి వాళ్ళు చాలా ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చాలా ఎక్కువగా చాలా చేస్తారు కదా, మీకు తెలుసు. వాళ్ళు అన్ని కోణాల్లో నుంచి చూసానికైతేనండి అడ్డంగా బుక్ అయిపోయారు. ఇది సహజ మరణంలాగా అనిపించట్లేదు, ఏదో ఉందనుకున్న తీరా చూస్తే ఏం జరిగిందో ఒక్కసారి చూడండి. 3 కోట్ల రూపాయల కోసం తండ్రిని పాము కాటుతో, పున్నామ నరకం నుంచి తప్పించేవాడు కొడుకు అనేది ఒకప్పటి మాట. మానవత్వం మరచి ఆస్తుల కోసం తండ్రిని చంపేసే కొడుకులున్న కలికాలం ఇది. ఇలాంటి ఘటన తమిళనాడులోని తిరువల్లూరులో జరిగింది. తండ్రి గణేష్ని 56 3 కోట్ల బీమా చేయించి పాము కాటుతో చంపారు. దుర్మార్గపు కొడుకులు. గత సంవత్సరం అక్టోబర్లోనే ఈ ఘటన జరగగా బీమా సంస్థ అనుమానంతో అసలు విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం మీరు నోట్లకు బదులు జైలు నోట్లు లెక్క పెడదాం అనుకున్నారు, కానీ ప్రస్తుతం లెక్క పెడదాం. డబ్బు కోసం, ఏమంటే ఆస్తి కోసం తండ్రిని చంపుకోవటానికి సిద్ధపడ్డారా? ఇదా
ధనాపేక్ష చెప్పిన ఇది అంత సామాన్యమైనది కాదురా ధనాపేక్ష. డబ్బు అనేది ఒక పిశాచి. అది అది పట్టిందా విడిచిపెట్టదు. అంటాడు దురాశట గర్భము ధరించి పాపాన్ని కంటుంది, ఆ పాపము పరిపక్వమై ఆ తర్వాత నీకు మరణాన్ని తీసుకో. ధనాపేక్ష. ధనవంతులం అయిపోవాలి. న్యాయంగా న్యాయంగా సంపాదించు. దేవుడు నీకు దేహాన్ని ఇచ్చాడు, చక్కటి అవయవాలను ఇచ్చాడు, నీకు ఒంట్లో బలాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు, తెలివినిచ్చాడు. నువ్వు కష్టపడి యథార్థంగా సంపాదించి తప్పు కాదు. కానీ ధనం కోసం కన్న తండ్రి ఇలాంటి చూస్తారా? ఏమంటే మరొకటి మీరు తల్లి గురించి ఏదో చెప్తారు చూసారు. తల్లిని 5,000 కోసం అండి. ఒక తల్లిని 5,000 రూపాయల కోసం కూడా తల్లిని చంపేశారా అంటే 5,000 అండి. ఇవ్వలేదట. అడిగితే 5,000 రూపాయలు అడిగితే ఇవ్వనందుకు ఆ తల్లిని ఎలా చంపేశాడో, ఏం చేశాడో ఒకసారి అది చూస్తారా? ఏంటి 5,000 కోసం తల్లిని చంపిన కొడుకు. ఇలాంటివి ఉంటాయి చూడండి. ఏమంటే కన్న తల్లిని ఓ కుమారుడు 5,000 రూపాయల కోసం చంపివేసిన అమానవీయ ఘటన హర్యానాలో. ఏంటి 5,000 కావాలని హిమాంశు 20 సంవత్సరాల యువకుడు తన తల్లి ప్రతిమాదేవి 43 సంవత్సరాలు అడిగాడు. డబ్బులు లేవని చెప్పడంతో గొడవ జరిగింది. ఈ క్రమంలో తల్లిని చంపిన హిమాంశు ఏం చేశాడట? ఆ మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టి తల్లి మృతదేహాన్ని నదిలో పడవేయాలి అనుకున్నాడు. రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అతన్ని సరే ఇలా చెప్పుకుంటూ పోతే బోరడండి, తెల్లవారిపోతాయి ఇలాంటి వార్తలతో. విషయం ఏంటంటే పిల్లలు ఎలా అయిపోయిందంటే ఈ రోజున సొసైటీ వారికి కన్నవారి కంటే కూడా తల్లిదండ్రుల కంటే కూడా ఏవి ఎక్కువైపోయాయి? ఆస్తులు ఎక్కువైపోయాయి, ధనం ఎక్కువైపోయింది. పోనీ భార్యాభర్తల బంధం కూడా ఏమైపోయింది అని అంటే అది కూడా అపవిత్రమైపోయింది. భార్యాభర్తల మధ్య బంధాలు కూడా బలహీనమైపోయాయి. వారి మధ్య కూడా ప్రేమలు చల్లారిపోయాయి. ఇప్పుడు చూసాం, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ప్రేమలు చల్లారిపోయాయి. ఆ ప్రేమలు చల్లారిపోవటం వలన జరిగేది ఏంటంటే చూసారా, పిల్లలు 5,000 కోసం తల్లిదండ్రులు చంపేసుకుంటున్నారు. అదే పిల్లలు అవసరమైతే తండ్రిని కూడా ఎంతకైనా. కారణం ప్రేమలు చల్లారిపోతున్నాయి. పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సరి అయినటువంటి ప్రేమలు లేనటువంటి. ఇక భార్యాభర్తల మధ్య ప్రేమలు కూడా ఎప్పుడో చల్లారిపోయాయి. ఇప్పటికి సమాజంలో చూస్తుంటే అంతకంతకు చల్లారిపోతున్నాయని చెప్పడానికి సాక్ష్యం ఏంటంటే, ముఖ్యంగా మన తెలంగాణ గురించి మనం మాట్లాడుకుంటే హైదరాబాద్లో హైకోర్టులో ఒక న్యూస్ ఏంటంటే అది మీకు చూపిస్తారు. తెలంగాణలో హైదరాబాద్లో హైకోర్టు వాళ్ళు ఇచ్చిన ప్రెస్కి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, తెలంగాణ హైదరాబాదులో రోజుకు కూడా ఏ కేసులు పెరిగిపోతున్నాయని చెప్తున్నారంటే వాళ్ళు విడాకుల కేసులు పెరిగిపోతున్నాయట. చూడండి, విడాకుల కేసులు పెరిగిపోతున్నాయట. హైదరాబాదులో పెరుగుతున్న విడాకుల కేసులు. ఈ పిల్లలు ఎవరైనా ఉంటే జాగ్రత్త. హైదరాబాదులో పెరుగుతున్నటువంటి విడాకుల కేసులు. ఏమంటున్నాడు? యువత చిన్న సమస్యలు, చూడండి కారణాలు చూడండి, చిన్న సమస్యలు గొడవలకే విడాకులు తీసుకుంటుంది. ఈ కల్చర్ హైదరాబాదులో పెరుగుతుందట. ఫ్యామిలీ కోర్టుల్లో ప్రతి నెల సుమారు 250 విడాకుల కేసులు నమోదు. ఒక నెలకు 250 కేసులు అంటేనండి. 250 డివైడెడ్ బై 30 ఏంటి చూద్దాం, లెక్కలు తెలిసిన వాళ్ళు. సుమారుగా 8. అంతేకదండి, 30 × 8 240. సో రోజుకొక 8 కేసులు అన్నమాట. అంటే రోజుకొక 8 కేసులు. మొత్తంగా నెలకు 250 విడాకుల కేసులు నమోదు అవ్వటం ఆందోళన కలిగిస్తుంది. ఇలా ఇంతకి విడాకులకు వెళుతున్న వాళ్ళు ఎవరట? 50-60 ఏళ్ళు కాపురం చేసిన వాళ్ళు కాదట. జస్ట్ 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న జంటలే. అంటే 25వ ఏట పెళ్లి చేస్తే 26వ ఏట కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. 30లో పెళ్లి చేస్తే 32వ సంవత్సరానికి 37వ సంవత్సరానికి బాబోయ్ నేను భరించలేకపోతున్నా, దీన్ని వీడిని భరించలేకపోతున్నాను బాబోయ్, నాకు వద్దండి బాబోయ్, నాకు అర్జెంటుగా డైవర్స్ ఇచ్చేసేయండి.
అంటే పెళ్లి చేస్తే కనీసం ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా కలిసి కాపురం చేయలేని పరిస్థితిలోకి ఈ సమాజం దిగజారిపోయిందా? అవునంటుంది కదా. నేనే కథలు చెప్పటం లేదే, లేనివి చెప్పటం లేదే, మీ కళ్ళము జరుగుతున్నటువంటి మీరు చదివిన మీరు చూసిందే చెప్తున్నానే. ఎందుకు? చిన్న చిన్న కారణాలకి ఏంటంటే ఒక విషయం చెప్తాను, ఎంత దారుణంగా ఉన్నాయంటే పరిస్థితులు. ఇక్కడ కూడా భార్యాభర్తల మధ్య డబ్బు కావాలి, ఆస్తి కావాలి. పాపం ఎంత దారుణంగా నమ్మించేసిందంటే ఒక భార్య భర్త కిడ్నీని చూడండి అక్కడ ఏంటి, భర్త కిడ్నీని 10 లక్షల రూపాయలకు అమ్మేసిందట. అమ్మి ఏం చేసింది? అమ్మాయికి బంగారం చేయించలేదు, ఫ్లాట్ కొనలేదు, ప్రియుడితో వెళ్ళిపోయిందట. ఏంటండి ఇది వార్తలండి? ఏంటండి సంఘటనలు? భర్త కిడ్నీ అమ్మేసి ప్రియుడితో పరారైన భార్య, పెళ్ళైంది, కూతురుంది, ఆన్లైన్లో పరిచయం అయ్యాడు. ఆ ఆన్లైన్ పరిచయం కాస్త స్నేహం, ఆ తర్వాత కాస్త ప్రేమ, ఆ ప్రేమ కాస్త ఏమైపోయిందనంటే భర్తను వదిలేసి కుమార్తెను విడిచిపెట్టి చివరికి ఎంత ఘాతుకం అంటది, భర్త దగ్గరకు వచ్చి మాయ మాటలతో, తీయటి మాటలతో, ఏవండి మనకు ఒక కూతురు ఉంది కదా, కూతురు భవిష్యత్తు కోసం, మరి మన దగ్గర ఏమీ లేదు కదా, ఏదో కూతురు భవిష్యత్తు కోసం ఏదైనా చేస్తే బాగుండు కదా, ఏదైనా దాస్తే బాగుంటుంది కదా, మరి ఏముంది అంటే కిడ్నీ ఉందిగా, ఇవ్వకూడదు. ఎంత పిచ్చోడని నమ్మేశాడు, అమ్మేశాడు. డబ్బు చేతికి రాగానే బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది ప్రియుడితో. ఇది ఏదో ఒకటి కదండి అని మీరు అనకండి. ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఇదొక మరి చూస్తారు, ఇది అలాంటిదే. ఈ కేసు కూడా అలాంటి కేసే, ఘోరం. భర్తనేమో సౌదీకి పంపించేసింది. ఏమండి ఇక్కడ మనకి ఏ ఉద్యోగాలు ఏ పని లేదు కదండి, నెలకు మహా అయితే ఇక్కడ పని చేసుకుంటే ఎంత అండి, 10,000 20,000 కంటే ఎక్కువ రావు కదండి, వెళ్ళండి ఆ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిపోండి. ఆ గల్ఫ్ కంట్రీస్ ఎలా ఉంటాయండి, ఏమండి చూస్తుంటారు కదా గల్ఫ్ కంట్రీస్, భయంకరమైన ఎండలు. మనం ఇక్కడ ఎంతండి, మహా అయితే మనకు ఒక 40-45 అంటేనే సమ్మర్లో మనం భరించలేము. అక్కడ ఎప్పుడు 50కి పైనే టెంపరేచర్. ఎడారి దేశాలు కదా గల్ఫ్ కంట్రీస్ అంటే, ఎడారి దేశాలు కదా అవన్నీ కూడా. వెళ్ళండి, అక్కడికి వెళ్ళిపోతే జీతం వస్తుంది కదా, ఏమంటే కొంచెం సంపాదించుకోవచ్చు కదా, మనకి ఇల్లు కూడా లేదు కదా, ఇక్కడుంటే మనం ఇల్లు కట్టుకోవాలంటే ఈ జీవితంలో అయ్యేది కాదండి, మీరు వెళ్ళిపోండి అక్కడికి అనగానే పాపం వెళ్ళాడు, పని చేస్తున్నాడు, ఎండలో కష్టపడుతున్నాడు, పని చేస్తున్నాడు. అక్కడ పరిస్థితులు అండి చాలా దారుణంగా, చాలా కఠినంగా ఉంటాయి. మీకు తెలియదు కదా, నేను ప్రత్యక్షంగా చూశాను కనుక నేను చెప్తున్నాను. అక్కడికి ఏమండి రేపు నెలలో కూడా వెళ్తున్నాను కదా. అప్పుడు చాలా మంది పిల్లలు ఏమనుకుంటారు అని అంటే, మా అమ్మ దుబాయ్లో ఉంది, లేదా మా నాన్న ఆ కువైట్లో ఉన్నాడు, మా తమ్ముడు ఖతర్లో ఉన్నాడు అనగానే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ బంధువులు కానీ ఏమనుకుంటారు, చాలా లగ్జరీగా ఉన్నారేమో అక్కడ. లగ్జరీ అయ్యా, నిజంగా చెప్పనా, ఎంత కష్టపడుతున్నారో వాళ్ళు, ఎంత శ్రమ పడుతున్నారో, ఎంత శక్తిని వాళ్ళు కోల్పోతున్నారో, ఎన్నిటిని వాళ్ళు పోగొట్టుకుంటున్నారో, ఏడుపే తక్కువ. కఠినంగా ఉంటాయండి అక్కడ పరిస్థితులు. అంత కష్టపడి సంపాదించి వాళ్ళు తినకుండా దేవుడు దాచుకొని ఇల్లు కట్టేశారు. ఇల్లు కట్టేసిన తర్వాత నువ్వు నేను వేరా, మరిద్దరం ఏకదేహమే కదా, మన ఇద్దరం ఒకటే కదా, నీ పేరు మీద ఉంటే నా పేరు మీద ఉంటే నీ పేరు మీద ఉండ, నువ్వు అదే పేరు మీదనే అయిపోయింది. చివరికి ఈ భార్య ఇంటి దగ్గర ఉంటూ మరొకరితో పరిచయం, అది కాస్త వివాహేతర సంబంధం. ఆ తర్వాత తీరా చూస్తే ఆ ఇల్లే అమ్మేసి ప్రియుడితో వెళ్ళిపోవడమా? అసలు వినటానికే ఎంత ఇబ్బందిగా ఉంది చూసారా. ఇలాంటి మనుషులు ఉన్నారా? ఎక్కడున్నాయి ప్రేమలు? ఇప్పుడు మనం పెట్టినటువంటి టైటిల్ ఏదైతే ఉందో, అక్రమము విస్తరిస్తుంది, ప్రేమ. చూడండి, ఇవి మన 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 దృష్టికి వచ్చినవి కేవలం 1-2, మన దృష్టికి రానివి ఎన్ని జరుగుతున్నాయి ఈ సొసైటీలో, ఎన్ని జరుగుతున్నాయి ఈ సమాజంలో. ఫెయిల్ ఎక్కడ? పిల్లలు తల్లిదండ్రుల పట్ల
ప్రేమలు బలహీనమైపోయాయి, చచ్చిపోయాయి, చల్లారిపోయాయి. భార్యాభర్తల మధ్య ప్రేమలు చల్లారిపోయాయి, విడిపోతున్నారు, వివాహేతర సంబంధాలు అంటున్నారు. అసలు వివాహం అనే ఆ పవిత్ర బంధాన్ని కళంకపరిచేశారు, అపవిత్రం చేసేశారు. ఒకప్పుడు నిజంగా ప్రపంచ దేశాలలో భారతదేశంలో వివాహ వ్యవస్థ అంటే ఇది చాలా పటిష్టమైనది అని చెప్పి ప్రపంచ దేశాలు అందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకునేవారని నేను విన్నాను. నిజమే, అది మీకు తెలుసు. ఒకప్పుడు లేవండి ఇన్ని దారుణాలు, ఇన్ని భయంకరమైన ఘోరాలు ఒకప్పుడు లేవు. ఇక నయం, ఆవిడ కిడ్నీ మాత్రమే తీసేసి అమ్మించేసింది. ఈవిడ కూడా మరొకటితో వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ భర్తలు బతుకున్నారు, వీళ్ళు చంపలేదు, ఇంకా వీళ్ళు చంపలేదు. కానీ చంపినటువంటి భార్యలు ఎంతమంది భర్తలు చంపలేదు? అవి వరుసగా ఏమంటే ఒక సీరియల్ లాగా, ఒక ఎపిసోడ్స్ లాగా ఎలా వచ్చాయి మీకు తెలియదు కాదు కదా. ఆ చంపడంలో కూడా ఎంత క్రూరత్వాన్ని చూపించారు, ఎంత భయంకరంగా చంపేశారు. అలానే భర్తలు ఇందులో తక్కువ నేను అంటం లేదు, మరలా చెప్తున్నాను, ఇందులో భర్తలు లేరని కాదు, ఇందులో పురుషులు కూడా ఉన్నారు. ఏంటి ఆ మధ్యలో ప్రియుడు ఏమంటే ప్రియురాలను చంపేసి ఎన్ని ముక్కలట? 32 ముక్కలట. ఎందుకో మరి వాడికి 32 వాడు లక్కీ నెంబర్ ఏమో అది. కరెక్ట్ 32 చేయాలా? వీడు 32 ముక్కలు చేశాడని అత్యధిక వార్త. ఇంకొకడు 22 ముక్కలు చేశాడు, వాడికి అది లక్కీ నెంబర్ ఏమో. ఏంటండి ముక్కలు చేయటం ఏంటండి? అది కూడా మేక ఏంటది? ఒక మనిషి, అందులో మన ప్రియురాలు భార్య, ఇన్ని ముక్కలు చేసి ఆ ముక్కలన్నీ కుక్కర్లో వేసి కుక్కర్లో ఉడికించి ఆ తర్వాత ఆరబెట్టి ఆ తర్వాత మిక్సీలో వేసి ఆ తర్వాత ఆ పొడి తీసుకొని వెళ్ళి ఎక్కడో చల్లేసి, అమ్మో ఇంటిదంతా ఎక్కడున్నాయి ప్రేమలు? ఎవరి మధ్య ఉన్నాయి ప్రేమలు? ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం బైబిల్ చెప్పిన మాట, లోక రక్షకుడుగా ఈ లోకానికి అవతరించిన సృష్టికర్త అయిన యేసు ప్రభు పలికిన మాట. అక్రమము విస్తరిస్తుంది, ప్రేమ చల్లారుతుంది, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడుందని కనెక్షన్ ఆ మాట. అది ఈరోజు మాట్లాడుకుంటాం. అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడతాడు. జరుగుతాయి. అసలు యేసు ప్రభుల వారు ఎందుకు ఆ మాట అన్నాడా? అక్కడికి వెళ్దామా? ఇలా మాట్లాడుతూ వెళ్ళిపోతే చాలా ఉంటాయి. అందులో ఒకటి చూపిస్తారంటే నిజంగా హృదయాన్ని కదిలించేటువంటి ఒక సంఘటన. తిమోతి పత్రికలోని 3వ అధ్యాయంలోనే ఒక మాట మనం చదువుతాం, చూసారా? ఏమన్నారంటే కృతజ్ఞత లేని వారు. ఆ పదం చూడండి, తల్లిదండ్రులకు అవిధేయులు అంటున్నాడు, కృతజ్ఞత లేని వారు అని మాట్లాడుతున్నాడు. చూసారా? నిజంగా తల్లిదండ్రులకు అవిధేయులు అంటే ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. ఏమన్నా కృతజ్ఞత లేని వారు అని అంటే ఏముంటుందండి కృతజ్ఞత తల్లిదండ్రుల పట్ల? నిజంగా మొట్టమొదటి కృతజ్ఞత ఒకవేళ నువ్వు కలిగి ఉండాలి, చూపించాలి అంటే నీ కళ్ళ ముందు నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రుల పట్ల చూపించాలి. అది వాళ్ళకంటే ఎవరయ్యా నీకు సుప్రీం? వాళ్ళకంటే నీకు హీరోస్ ఎవరు? మళ్ళా చెప్తాను, అసలు నీకు తల్లిదండ్రుల కంటే కూడా నీకు హీరో ఎవరు కారు. కానీ పనికి మాలిన యువతను చూసారా, తల్లిదండ్రులకు ఏ రోజు కూడా కనీసం వాళ్ళ పుట్టినరోజు అప్పుడు ఒక ఫ్లెక్సో ఒక గిఫ్టో ఏది ఉండదు. పనికి మాలిన హీరోలు ఉన్నారు చూసారా, వాళ్ళ పుట్టినరోజులకు వాళ్ళ సినిమా రిలీజింగ్ ఈవెంట్లకు కటౌట్లే కడతారు. ఈ కటౌట్లు కట్టినటువంటి ఏమంటే ఈ వీళ్ళని ఒక్కసారి అడగండి, ఒరే ఏ రోజైనా అసలు మీ అమ్మ పుట్టినరోజు తెలుసా? నాకు తెలియదండి. అది మీ నాన్న బర్త్డే నీకు తెలుసా? తెలీదు. వాళ్ళకి ఏ రోజు ఏది తేడు. నీకు సినిమాలో తెర మీద నటించే కోట్ల రూపాయలు తీసుకొని నటించి ఈ సమాజాన్ని తప్పుదారి పట్టించి ఈ సమాజాన్ని పాడు చేసి ఈ సమాజాన్ని నేరాల వైపుకు మళ్లించేటువంటి సినీ మీడియాలో ఉన్న వీళ్ళు ఎలా మీకు హీరోలు అవుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నేను ఊరికే చెబుతున్న మాట కాదు, ఈ సినిమాలు ఈ సమాజం పైన యువత పైన ఎంత ప్రభావం ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయో చెప్పడానికి, నేరాల వైపు నడిపిస్తున్నాయని చెప్పడానికి 1-2 ఆ క్లిప్స్ ఉంటాయి చూడండి. అందులో ఏమంటే ఒక యువకుడు ఒక యూత్ ఎవరోలో ఉన్నటువంటి కుర్రాడు వాడు గొడ్డలు పట్టుకున్నాడు. ఆడు చూడండి, ఆడెంత, వాడు వయసు ఎంత అండి? 19 సంవత్సరాలు, టీనేజ్ కుర్రాడు. ఎందుకురా పట్టుకున్నావు గొడ్డలి? వాడు గొడ్డలు పట్టుకుని మధ్యప్రదేశ్లో అప్పటికి 4 సెక్యూరిటీ గార్డులు ఏమంటే నైట్ పూట సెక్యూరిటీ గార్డ్ డ్యూటీలు చేస్తున్నట్టు ఒంటరిగా సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళిపోయాడట. వెనకడి సుత్తితో బలంగా తల మీద ఒకటి కొడతాడట, కింద పడిపోకుండా బండి తీసుకొచ్చి తల మీద బాధేస్తుంటాడట.
అసలు ఎవరు చంపుతున్నారు? ఒకరోజు సెక్యూరిటీగా చనిపోయాడు, రెండో రోజు అలా చనిపోయాడు, మూడో సెక్యూరిటీగా ఇలా ఏంటి వరుస హత్యలు? ఈ సీరియల్ హత్యలు ఏంటి? ఎవరు చేస్తారు? ఎవరో ఒకళ్ళు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? మొత్తానికి ఇన్వెస్టిగేషన్ చేశారు, మొత్తానికి తను పట్టుకున్న అడుగుతున్నారు, ఎందుకురా ఇలా చంపావు అని అంటే, నేను కూడా రాఖీ బాయ్ కావాలి. ఎవడ్రా ఈ రాఖీ బాయ్? నువ్వు కేజీఎఫ్ సినిమా చూడలేదా నువ్వు? ఆ కేజీఎఫ్ సినిమాలో రాఖీ బాయ్ ఎలా అయితే చేశాడో, ఎలా చేసినందుకు అందులో అందరూ భయపడిపోయి వాడికి ఒక గ్యాంగ్ ఏర్పడిపోయి వాడు ఒక గ్యాంగ్ లీడర్ ఎలా అయ్యాడో, నేను కూడా అలా కావాలనుకున్నాను అని ఏమంటాం? ఏం చెప్తారు? ఫ్యామిలీ ఉంది, వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు కూడా చంపేసి ఇంట్లోనే ఏమంటారు, ఆ టైల్స్ ఏవో ఉంటే ఆ కిందనే గొయ్యిత వేసి అందులోని పెట్టేసి మొత్తం టైల్స్ వేసేసారట. ఏమన్నా మీరు ఎలా చేశారండి ఇది? ఇంత అంటే ఆ చంపిన వ్యక్తి శవం కనబడకుండా ఎలా చేశారు అని అంటే, ఆ ఫ్యామిలీ చెప్తున్న ఏమంటే సంగతి ఏంటంటే, దృశ్యం సినిమా 10 సార్లు చూసి మేము చంపేశాం. స్మగ్లింగ్ ఎలా చేశారా? సేమ్ అదిగో మా అభిమాన హీరో ఎలా అయితే ఆ సినిమాలో స్మగ్లింగ్ చేశాడో, సేమ్ అలానే స్మగ్లింగ్ చేశాం అన్నాడు దొరికిన వాళ్ళు. నువ్వు ఎలా దొంగతనం చేశావంటే, అతడు అనే సినిమాలో ఆ హీరో ఎలా చేశాడో నేను అలానే చేశాను. ఈ సినిమాలన్నీ ఏమవుతున్నాయి అంటే పాఠశాలలుగా మారిపోయాయి. ఈ సమాజాన్ని నేరాలు ఘోరాలు నేర్పించే వైపు నడిపించే కేంద్రాలుగా మారి ఎంత ఇంపాక్ట్ పడుతుంది అది. కృతజ్ఞత లేని వారు అన్నాను చూసారా? నిజంగానండి, ఒకవేళ నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి అని అంటే, మొట్టమొదట నీకు జన్మనిచ్చాడు నీ తల్లి తండ్రి, వారికి చూపించాలి కృతజ్ఞత. ఎందుకు తెలుసా? చూసారా నాలో నిన్ను మోసిందిరా తల్లి. నెలలు నువ్వు కడుపులో ఉన్న సమయంలో, నిన్ను మోసే సమయంలో ఆ తల్లి పడిన బాధలు అన్నీ కాదు, భరించలేని బాధ. సరిగ్గా పడుకోలేదు, తిన్నది సరిగా అరగదు. మరోవైపు ఇక నువ్వు పుట్టే సమయానికి వచ్చేటప్పటికి అసలు తను బతికిద్దో చచ్చిపోద్దో తనకే ఒక హోప్ లేదు. ఆ తర్వాత మరలా నువ్వు వచ్చేసిన తర్వాత నిన్ను చూసి పడిన బాధలన్నీ మర్చిపోయి నిన్ను మళ్ళా తన కౌగిలిలోకి తీసుకొని ఏ రోజు నిద్ర లేదు. ఏ రోజు తన కడుపుకు చూసుకొని నీ కడుపు చూసింది. ఏ రోజు తన అందం చూసుకొని నీవు అందంగా ఉండాలని కోరుకుంది. ఇంత ప్రేమించి ఇన్ని త్యాగాలు చేసిన ఆ తల్లిదండ్రుల పట్ల చూపించవలసిన కృతజ్ఞత చివరికి వచ్చేసరికి అది లేకుండగా, కొడుకు వివాహమై కొడలు వచ్చేసరికి, ఏమంటే భార్య వచ్చేసరికి ఆ వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన ఆ తల్లి పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారో చూడండి. ఎవరు నీకు ఆ కోడలు వచ్చేసి అంటుంది, ఏమంటే భార్య వచ్చేసి అంటుంది, ఇదిగో నీకు నీ తల్లి కావాలి, నేను కావాలి తెలుసుకో. అలాంటి కోడలు, నీకు నీ తల్లి కావాలి, నేను కావాలా? ఒకవేళ మనం కానీ ఆ ఇంట్లో కొత్త ఇంట్లోకి అడుగు పెడితే మాత్రం ఎట్టి పరిస్థితులు ఆవిడ వస్తే నేను అడుగు పెట్టాను అనేటప్పటికీ కొడుకు చేసిన పని ఏంటంటే తను చంపేశాడు తల్లిని. ఓకే, అదొకటి. ఇక రెండో చూడండి ఆ సంఘటన ఎక్కడ? బాపట్ల జిల్లా. వద్దు, ఇంత దారుణమా ఏంటి? ఇంత ఘోరమా? హరి కోసం తల్లిని చంపేసుకుంటావా? ఏ కాలంలో ఉన్నామండి మనం? ఎలాంటి పరిస్థితుల మధ్య మనం బ్రతుకుతున్నామండి? ఏమండి, ఇదంతా ఒకవైపు అసలు ఏమంటే ఆ వీడియో మీరు చూస్తేనండి మీరు తట్టుకోలేరేమో అనిపిస్తుంటండి. ఒక్కసారి అది కూడా చూడండి, ఎంత దారుణంగా. ఎవరు కాదండి, కోడలు కొడుతుంది, ఆ తర్వాత వచ్చేసి కొడుకు ఎంత ఘోరంగా కొడుతున్నాడు. అమ్మో, ఒక్కసారి పెట్టండి, సౌండ్ కూడా పెట్టండి. నిజంగానండి తల్లి ప్రేమ చాలా గొప్పది. తల్లి చాలా గొప్పది. వాళ్ళ ఆ రోజు ఇది చూడండి, కొడుకు దేనికోసం? ఆస్తి కోసమేనండి. ఇవన్నీ ఆస్తి కోసమే. అంతాడండి పాప, ఛాతిలో అంత ఏమండి తన్నుతాడండి, ఛాతిలో. ఏమండి ఏ రొమ్ము పాలు తాగాడో చివరికి అదే ఆ రొమ్మును తనటం అంట చూసారా? అది వద్దండి, ఆపేసేయండి. నేటి సమాజం ఇంత భయంకరంగా మారిపోయిందా ఈ సమాజం? అవునండి, ఇంత క్రూరంగా, ఇంత భయంకరంగా మారింది. మీకు మొదటి రోజు ఒక ట్రైలర్ లాగా మీకు వేసాను చూసామో, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అన్నాను చూసారా? ముందుంది అని చెప్పాను చూసారా? భయంకరం. అయితే
ఇవన్నీ మనం ఇప్పుడు చూస్తున్నప్పుడు ఇంకా భయంకరమైన కాలంలోనికి మనం వెళ్ళిపోతాం అన్నప్పుడు మీకు భయం కలుగుతుంది, నాకు భయం కలుగుతుంది, మనందరికీ సహజంగా భయం కలుగుతుంది ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే. ఏంటి ఇప్పుడే ఇలా ఉంటే సమాజం ఇంకా 10 ఏళ్లకు మరో 20 ఏళ్లకు అసలు రాబోయేటువంటి ఆ తరం ఇంకెంత క్రూరంగా ఉంటుందో, ఎన్ని క్రూరమైన ఘోరమైన మనం వినవలసి వస్తుందో, చూడవలసి వస్తుందో అనేటువంటి ఆ మాట విన్నప్పుడే మనకు భయం కలుగుతుంది కదా. సేమ్ యేసు ప్రభు కూడా శిష్యులతో ఈ మాట ఆ సందర్భంలోనే చెప్పాడు. అడిగారు కదా ఆయన ఒలివల కొండ దగ్గర ఉన్నప్పుడు, అయ్యా మనుషులేమో దేవాలయాన్ని మీకు చూపిస్తే రాతి మీద రాయి ఒకటి కూడా ఉండకుండా పడద్రోయబడే కాలం వస్తుందని మీరు అన్నారు, ఎప్పుడు జరుగుతుంది ఇది అని ఒకటి అడిగారు. 2, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేమిటి అని రెండవది అడిగారు. అడిగినప్పుడు ఆ రెండింటికి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అందులో రాకడ గురించి మాట్లాడుతున్నప్పుడు 6 గుర్తులు చెప్పాడు ఆయన, 6 సూచనలు చెప్పాడు. 6 మొదటిది ఏమన్నాడు అని అంటే ఆయన, ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అన్నాడు 24వ అధ్యాయంలో. మీరు 7, 8, 9, 10 అక్కడి నుంచి చదువుతూ వస్తున్నప్పుడు, ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, అనేకులు నా పేరట వచ్చి మిమ్మల్ని మోసపరచెదరు అని చెప్తాడు. అంటే ఆయన రాకడకు ముందు ఏం జరుగుతుందనంటే అనేక మంది మిమ్మల్ని మోసగిస్తారు, అంటే మోసపరిచే వాళ్ళు ఎక్కువైపోతారు అనేటువంటి ఒక విషయం మొదటి మాటగా చెప్పాడు. ఇక రెండోది ఏమన్నాడు అంటే ఆయన, యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములు గూర్చియు మీరు వినబోదురు అన్నాడు. ఏమండి ఆ మాట విన్నప్పుడు భయం కలగదండి? ఇదిగో మరికొద్ది రోజుల్లో యుద్ధాలు జరుగుతాయంటే ఎలా అనిపించింది ఆ మాట? మరికొన్ని సంవత్సరాల్లో మీరు యుద్ధాల గురించి సమాచారం మీరు వింటారు అన్నప్పుడు సహజంగా ప్రతి మనిషిలో భయం కలుగుతుంది. ఆ రోజు కూడా శిష్యులతో యేసుప్రభులు వారు మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో ఈ నా రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటంటే, మొదటగా ఎవడో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, అనేక మంది వస్తారు, నేనే క్రీస్తునని చెప్తా, అనేక మంది మిమ్మల్ని మోసపరుస్తారు అని చెప్పేసి మొదటి మాటగా చెప్పాడు. రెండవది యుద్ధములు యుద్ధ సమాచారం గురించి మీరు వింటారు అన్నాడు. 3, జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం లేస్తుంది అంటే, అమ్మో ఇది ఇంకెంత ఆందోళన కలిగించే విషయం చెప్పండి. జనం మీదకి జనం అన్నాడు, చూసారా? నిజమే కదండి. ఈరోజు మీరు చూడండి, ఎవడు ఒక మతంలో ఉన్నవారు మరో మతం మీదకి రావటం మనం చూడటం లేదా? ఒక కులంలో ఉన్నవారు మరో కులం మీదకి ఎవరు వారి మీద దాడులు చేయటం. నిన్న చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేశాను కదా. రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఇన్సిడెంట్ మీరు చూశారు కదా. అందులో 2 నెలల పసిబిడ్డ, ఆ పసిబిడ్డకి ఏం తెలుసండి కులం? ఆ పసిబిడ్డకి ఏం తెలుసండి? ఏమీ తెలియని 2 నెలల పసిబిడ్డని కూడా చూడకుండా అతి కర్కశంగా కిరాతకంగా తొక్కి చంపేశారు అని అంటే వీళ్ళు మనుషులు అంటారా చెప్పండి? ఏమండి చెప్తున్నాడు ఆయన, ఇదిగో జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యము అన్నాడు. 3, 4 ఇదిగో కరువులు అంటున్నాడు, భూకంపాలు అన్నాడు. ఏం భయం కలగటం లేదా? కరువులు అన్నప్పుడు, భూకంపాలు అన్నప్పుడు భయం కలగదా? భయం కలుగుతుంది. 5 అన్నాడు. 5వది జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు, జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు, ఆ తర్వాత చంపేస్తారు, అప్పగిస్తారు అంటారు. ఏంటి జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారన్న కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు నేనే మీ అందరితో ఇక్కడ కూర్చున్న మీ అందరితో చెప్తున్నాను, ఇగో రాబోయే రోజుల్లో క్రైస్తవులకు భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి, భయంకరమైన చట్టాలు చేయబోతున్నారు, అసలు బయట ఎక్కడ క్రైస్తవులైన వారు బైబిల్ పట్టుకోకుండా చేసే ఏమంటే పరిస్థితులు రాబోతున్నారు అన్నారు అనుకోండి, భయం కలగదండి? భయం కలుగుతుందా లేదా? ఇప్పుడు డైరెక్ట్ గా ప్రశ్న అడిగిన శిష్యులతోనే యేసు ప్రభువు నేరుగా మాట్లాడుతున్న మాట, జనులు మిమ్మును అపోస్తలులైన నేను వెళ్ళిపోతున్నాను, అయితే మిమ్ములు ఏం చేస్తారు? మిమ్ములు శ్రమల పాలు చేస్తారు, మిమ్ములు చంపేస్తారు అన్నప్పుడు వాళ్ళకి భయం కలగదా? కలుగుతుంది. ఇది 5వ సైన్. ఏమంటే 5వ గుర్తుగా సూచనగా చెప్పాడు. ఆ తర్వాత 6వదిగా చెప్తున్నాడు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వస్తారు. 6వదిగా చెప్పాడు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు అన్నాడు. జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు అని మాట్లాడుతున్నాడు. కరువులు అన్నాడు, భూకంపాలు అన్నాడు, యుద్ధములు అన్నాడు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము అన్నాడు, మోసం చేస్తారు అన్నాడు. ఇవన్నీ చెబుతున్నప్పుడు ఆటోమేటిక్గా శిష్యుల్లో ఒక రకమైనటువంటి భయం. ఇవన్నీ క్రమం కాదు అంటే ఇవన్నీ మాట్లాడుతున్నాడు అంటే ఇవన్నీ కూడా మనకి ఎలా కనబడుతున్నాయి? ఇవన్నీ కూడా దుర్మార్గం. ఇదంతా అంటే దుర్మార్గం ఏ స్థాయికి చేరిపోతుందో చెప్తున్నాడు. అది దుర్మార్గం అనేది ఏ స్థాయికి చేరిపోతుందో, అక్రమం ఎంతగా స్ప్రెడ్ అయిపోతుందో అన్న విషయం చెప్తున్నాడు. అయితే ఈ దుర్మార్గము, చెడు, అన్యాయము, అక్రమము ఇంత వ్యాపిస్తున్నప్పటికీ, ఇలా వ్యాపిస్తున్నటువంటి సమయంలో
కొంతమంది క్రైస్తవులైనటువంటి వారిలో కూడా ఏమైపోతుందంటే అనేకుల ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. అయినా నీలో మాత్రం ఆ ప్రేమ చల్లారిపోకూడదు. అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అనేకుల ప్రేమ, ఇంతకీ ఆ ప్రేమ ఏ ప్రేమ? ఒకటి, దేవుని మీద ఉన్న ప్రేమ. రెండు, సహోదరుల మీద చూపించవలసిన ప్రేమ. దేవుని మీద ఉన్న ప్రేమ చల్లారిపోతుంది, సహోదరుల మీద చూపించవలసిన ప్రేమ కూడా చల్లారిపోతుంది. నేను అడుగుతున్నాను, నిజంగా దేవుని మీద ప్రేమ ఉందంటారా ఈరోజు క్రైస్తవ సమాజాన్ని? అడుగుతున్నాను సూటిగా. సరే, మిగతా వాళ్ళకి ఎలాగో వాళ్ళ విషయం మనం కాసేపు పక్కన పెడదామండి. కానీ క్రైస్తవ సమాజాన్ని నేరుగానే ప్రశ్నిస్తారు. ఇక్కడ కూర్చొని మిమ్మల్ని అందరూ సూటిగా అడుగుతున్నాను, మీ మనస్సాక్షిని ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి. నిజంగా మీకు దేవుడి మీద ప్రేమ ఉందా? మీలో ఎంతమందిలో ఆ ప్రేమ ఉందో దేవుడి పట్ల అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరుగా ప్రశ్నించుకోండి. ఈ రాత్రి ఒకవేళ నిజంగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గదిలోనికి వెళ్ళి లైట్లు ఆఫ్ చేసి పడుకునే ముందు ఒక్కసారి నేను చెప్పిన ఈ మాటని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్లీజ్, నాకు దేవుడి మీద ఉన్న ప్రేమ ఏంటి? నిజంగా ప్రేమ ఉందా? ఒకవేళ ప్రేమ ఉంటే మీకు నిజంగా దేవుని నమ్మిన తొలి దినాలలో ఉన్న ఆ ప్రేమ ఈ రోజు మీకుందా? చాలామంది భార్యాభర్తలు వివాహం రోజు సంవత్సరం 2 సంవత్సరాలు, ఏమండి వివాహం రోజు, వివాహానికి ముందు ఎప్పుడైతే ఎంగేజ్ అయిపోతారో, ఇది ఇరువురు ఏమండి ఎప్పుడైతే వాళ్ళు ఒకరికొకరు అనుకుంటారో, అనుకున్నప్పుడు చూడండి ప్రేమ ఎలా ఉంటుందో, ఎంత ప్రేమగా ఉంటారు, ఎంత ప్రేమగా మాట్లాడుకుంటారు. పెళ్లి రోజు ఒక నెల, ఒక 2 నెలలు, ఒక సంవత్సరం వరకు ప్రేమ చెప్పలేము. ఒకరిని చూడకుండా ఒకరు ఉండలేరు, ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉండలేరు, ఒకరిని విడిచిపెట్టి ఒకరు అస్సలు ఉండలేరు. ఈరోజు నువ్వు లేకుంటేనే బాగుంది అనుకుంటున్నారే, నువ్వు కనబడకపోతే నాకు ప్రశాంతత అనుకుంటున్నారు. ఈరోజు అసలు నీతో నాకు పని ఏంటి అనుకుంటున్నారు. నేను పక్కన పెట్టి మరొకరితో సంబంధం ఏర్పాటు చేసుకుంటున్నారు. అవసరత నేను చంపేసి మరొకరితో వెళ్ళిపోతున్నారు. అంటే ఏమైపోయాయి? ప్రేమలు చల్లారిపోయాయి. ప్రేమలు చల్లారిపోయాయి. సేమ్ ఏ చెప్తున్నా నీకు నిజంగా బాప్తిస్మం, ఈరోజు బాప్తిస్మం ఒక నలుగురు బాప్తిస్మం తీసుకుంటారు. 2 పిల్లలు, నలుగురికి బాప్తిస్మం ఇచ్చాము. ప్రేమలు ఈరోజు ఎంత కమిట్మెంట్, ఈరోజు ఉన్న వినయం, ఆ విధేయత, ఆ అనుకువ, ఆ భయం, ఆ భక్తి. మీరు బాప్తిస్మం తీసుకున్న రోజు ఎలా ఉన్నారు? 1 సంవత్సరం వరకు ఎలా ఉన్నారు? 2వ సంవత్సరం ఎలా ఉన్నారు? రోజులు గడుస్తున్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, వాక్యం వింటున్న కొద్దీ అయ్యా మీకు ఆ ప్రేమ, ఆ ప్రేమలు ఏమైపోయాయి? దేవుడి పట్ల ఉన్న ప్రేమలు. ఎక్కడ బాధ కలుగుతుంటుందంటే, ఆ రోజుల్లో ఇన్ని ఫెసిలిటీస్ మనకు లేవు. ఏ విధమైన సౌకర్యం లేకపోయినప్పటికీ ఆ రోజుల్లో దేవుడు అంటే దేవుడు కోసం పరుగులు 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 పెట్టేవాళ్ళు. దేవుడి కోసం ఎంత దూరమైనా పర్వాలేదు, ఎంత భారమైనా పర్వాలేదు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎంత కష్టమైనా పర్వాలేదు. దేవుడి సుఖాన్ని మనం చూసుకోవాల్సిన పని లేదు. అనుకున్న ఆ రోజుల్లో నుంచి ఏ స్థాయికి వచ్చారు, ఏ స్థితికి దిగసారిపోయారో ఒక్కసారి మీ ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి. అంటే నీలో కూడా క్రీస్తు పట్ల, దేవుని పట్ల ప్రేమ అలానే ఉందా? వేడిగానే ఉందా? వేడిగానే ఉందా? చల్లారిపోయిందంటే ఎక్కడ వేడి? చల్లారిపోయింది. దేవుని పట్ల చల్లారిన ఈ ప్రేమ నీ కళ్ళ ముందు కనబడుతున్న సహోదరుని పట్ల ఏముంటుంది? ఉండదు. కారణం జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇదిగో యేసు ప్రభు 2వ రాకడకు ముందు ఏ సూచనలు అయితే చెప్పాడో అవే ఈరోజు మన చుట్టూ జరుగుతున్నవి కదా. మన చుట్టూ జరుగుతున్న ఇవే పరిణామాల మధ్య మనం కూడా ఉన్నాం. ఆ రోజు శిష్యులు ఏ పరిణామాల మధ్య ఉన్నామో ఈ రోజు మనం కూడా అదే పరిణామాల మధ్య మనం కూడా బతుకుతున్నాం. దయచేసి మీలో ఆ వేడి చల్లారకూడదు, మీలో ఆ వేడి తగ్గిపోకూడదు అని, మీలో మరలా వేడి ఏమంటే మీలో ఆ వేడిని కలిగించాలి అని, మీలో చల్లారిపోతున్నటువంటి ఆ ప్రేమలు, కనుమరుగైపోతున్న ప్రేమలు మళ్ళా తిరిగి మీలో అన్న ఒకే ఒక ఆశయంతో నుండి సభలు ఏర్పాటు చేసి అది అంటున్నాడు ఆయన. జరుగుతాయి పరిస్థితులు, ఎంత భయంకరమైన పరిస్థితులైనా కానివ్వండి. మిమ్మల్ని ఏమన్నాడు అంటే ఆయన చివరికి ఒక మాట, మిమ్మల్ని జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి, ఆ పద చూడండి, జనులు మిమ్మల్ని ఏం చేస్తారు? శ్రమల పాలు చేసి చంపేస్తారు. అంటే ఎంత ఎంత ఏమండి గత సంవత్సరం మార్చి నెల 25వ తేదీన ప్రవీణ్ పగడాల గారి మరణం రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కుదిపి
ఇక చెప్పనా, ఎంతో మంది హతసాక్షులు. ఇప్పుడు మన పొరుగునే ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రం 96, 1996, 97 ఆ మధ్యలో, దగ్గర 96 అనుకుంటున్నాను, 96లోనే గ్రహం స్టెయిన్ అనేటువంటి ఒక సువార్థికుడు, గ్రహం స్టెయిన్ అనేటువంటి ఒక మిషనరీ, ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ ఇండియా, ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ ఒరిస్సా, ఆ ఒరిస్సాలో మరలా ఎక్కడో గిరిజనులు నివసించే ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు 96లో ఏ ఉందండి. ఇప్పటికీ ఒరిస్సా స్టేట్ అనేది ఇప్పటికి వెనకబడిన రాష్ట్రం తెలుసండి మీకు. ఇప్పటికీ కూడా ఒరిస్సా రాష్ట్రం వెనకబడినది అని అంటే 96 అంటే సరిగ్గా 30 ఏళ్ళ వెనక్కి వెళ్ళండి. అప్పుడు ఇంకెంత వెనకబడిన రాష్ట్రం అది. అందులో మరలా ఏజెన్సీ ప్రాంతం అంటే ఇంకెంత వెనకబడినటువంటి ప్రాంతం. ఏమయ్యా, ఆస్ట్రేలియా దేశంలో పుట్టి ఒక డాక్టర్గా అక్కడ చక్కగా చదువుకొని భార్యతో, పిల్లలతో, తల్లిదండ్రులతో, ఫ్యామిలీతో హ్యాపీగా గడపవలసి నువ్వు ఎందుకయ్యా వచ్చావు ఈ దేశానికి, ఎందుకయ్యా ఎంచుకున్నావు ఒరిస్సాను, మళ్ళీ అక్కడ ఎందుకయ్యా వాళ్ళ మధ్యలోకి వెళ్ళావు అని అంటే ప్రేమ చూపించాలి. ఎవరి ప్రేమయ్యా నువ్వు చూపిస్తావు? క్రీస్తు ప్రేమ నాలో వేడి పుట్టిస్తుంది. ఆ ప్రేమను నేను చూపించాలి, ఆ ప్రేమను పంచాలి. ఆ క్రీస్తు ప్రేమను చూపడానికి, ఆ క్రీస్తు ప్రేమను పంచడానికే నేను వచ్చాను అన్నాడు. అదే ప్రేమను చూపించాడు, అదే ప్రేమను పంచాడు అని. మతం ఉంది కదా, ఒకటి మతం ఉంది కదా, మతం ఓర్చుకోదు, మతం సహించదు. అసలు మతం ఏ రోజు మనిషిని మనిషిగా చూసింది మీరు చెప్పండి? మతం ఎప్పుడు కూడా మనిషిని మనిషిగా చూడదండి. నువ్వు తక్కువ వాడివిరా, నీకంటే మేము ఎక్కువ, వాడికంటే ఇంకా వీళ్ళు ఎక్కువ అని మనుషుల మధ్య అసమానతలను, మనుషుల మధ్య డిస్క్రిమినేషన్స్కు దారి తీసింది ఈ మతం కాదంటారా చెప్పండి? క్రైస్తవ్యం మతం కాదు ఇది. అందుకు 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 భరించలేకపోతుంటారండి చాలా మంది, అందుకు సహించుకోలేకపోతుంటారు. ఈరోజు కూడా బాప్తిస్మా దగ్గరికి వెళ్ళినప్పుడు అండి, బాప్తిస్మాలు ఇచ్చేసా, బయటకు వచ్చేసాం. ఈలోపు కూడా వచ్చేసాడు మా దగ్గరికి. ఏం చేస్తున్నారు ఇక్కడ అన్నాడు. బాప్తిస్మాలు ఇచ్చాము అన్నాం. ఎందుకు ఇచ్చారు అన్నాడు. ఎందుకు ఇవ్వకూడదు అన్నాను. మరి అంతే కదా, ఎందుకు ఇవ్వకూడదు ఏంటి? బట్టలు, మురికి బట్టలని తీసుకొని వచ్చి ఉతికితే ఉతికి, అక్కడ మురికి బట్టలన్నీ కూడా తీసుకొని ఉతుకుతుంటే అక్కడ లేదు ప్రశ్న. ఒంటి మీద బట్టలు లేకుండా అందులో దిగి ఈత కూడా అక్కడ లేదు ప్రశ్న. ఏం చేసాం వచ్చి, ఏం పాడు చేసాం? బయలుదేరారు. చాలా బాధ వేసింది, కోపం వచ్చేసింది. బాగా అలవాటైపోయింది, ఒకరిని చూసి ఒకరికి అలవాటైపోయింది. నీకైనా ప్రాబ్లమా, వెళ్ళు కంప్లైంట్ ఇచ్చుకోపో, మాట్లాడుకో, వెళ్ళిపోదాం పదండి. మరి అంతే, ఇంకేం మాట్లాడతావు అలాంటి వాళ్ళతో? ఎందుకంటే మతంలో ఉన్నవాడు. మతం ఎప్పుడు కూడా మంచిని సహించదు, మతం ఎప్పుడు కూడా మనిషిని మనిషిగా చూడదు. ఆ రోజు యేసుని చంపింది మతం కాదా? ఆ రోజు అపోస్తలులు చంపింది మతం కాదా? ఆ రోజు మొదటి శతాబ్దంలో క్రైస్తవులు హింసించింది యూదా మతం కాదా? యేసు చెప్పలేదా, ఒకరిని మీ మతంలో కలుపుకున్నట్టుకు, ఒకరిని మీ మతంలో కలుపుకున్నట్టుకు మీరు భూమిని, సముద్రంలో మీరు చుట్టి వచ్చేదరు అని మాట్లాడాడే. మతం మనిషిని చంపుతుంది, మార్గం మనిషిని నిలబెడుతుంది, మనిషిని బ్రతికిస్తుంది. ఎస్, మనమంతా కూడా మార్గంలో ఉన్నవారం, మతంలో ఉన్నవారం కాదు మనం. అదే చెప్పాడండి. ఎక్కడండి, ఎక్కడుంది మనిషికి? యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ రోజు శిష్యులతో మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేస్తారు అని అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి మరి? అయితే అలా చంపుతారు అవన్నీ చెప్పి చివరికి ఈ మాట చెప్పి ఆయన ఏమన్నాడు తెలుసా? అక్రమం ఏమవుతుంది అన్నాడు. ఆ కాంటెక్స్ట్లో చెప్పిన మాట ఇది, ఓకేనా? ఆ సందర్భంలో వచ్చిన మాట ఇది. అక్రమం ఏమైపోతుంది? విస్తరిస్తుంది. పైన చెప్పినవన్నీ అక్రమాలే, మోసం అక్రమమే. ఈ కరువులు, భూకంపాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనిషి చేసినటువంటి తప్పులు కాదా? దేవుడు ప్రారంభంలో ఈ భూమిని కంపించమని చెప్పాడా? భూమి మొలుచుగాక, భూమికి మొలిచే గుణం ఇచ్చాడు, భూమికి పండే గుణాన్ని ఇచ్చాడు తప్ప కంపించే గుణం. ఎందుకు ఈ భూకంపాలు అంటే మనుషులు చేసిన తప్పులు, మనుషులు చేసిన పొరపాట్లు, స్వార్థపరులు. కరువులు ఎందుకు? కరువులు కూడా కారణం మనిషి యొక్క తప్పులేనండి, మనిషి చేసిన పొరపాట్లు, వాళ్ళ పేరుకుపోయిన స్వార్థం.
అందుకే ఇవన్నీ కూడా మీరు వింటారు, ఇవన్నీ కూడా జరుగుతాయి. అన్నీ జరుగుతూ చివరిలో మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు, మిమ్మల్ని చంపుతారు అని చెబుతూ అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. అయితే అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడును. అంటే అంతము వరకు నీ ప్రేమ చల్లారకుండా చూసి బాధ్యత ఇక్కడ కూర్చున్నటువంటి నీలో నాలో ఆ ప్రేమ చల్లారకూడదు అనుకుంటే, ఆ ప్రేమ చల్లారకుండా ఎప్పటికప్పుడు ఆ ప్రేమను మండించే గుణం ఒక్క వాక్యానికి మాత్రమే ఉంది. వాక్యం అంటే అది అగ్ని. నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడే ఇర్మియా గ్రంథంలో. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తె వంటిది కాదా? నీలో ప్రేమ చల్లారిపోకూడదు అనుకుంటే ఎప్పటికప్పుడు ఆ ప్రేమ నీలో మంట పుట్టించాలి అని అంటే, ఆ లోపల ఆ ప్రేమ చల్లారిపోకుండా ఎప్పటికప్పుడు ఆ మంటన వేడిని పుట్టించేది వాక్యం, వాక్యం, వాక్యం. అందుకేనండి ఎప్పుడు వీళ్ళు వాక్యం అంటారు ఏంటండి బాబు, ఎప్పుడు వాక్యం అంటారు ఏంటండి, ఎప్పుడు చూసినా సభలు 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 కార్యక్రమాలు, ఏమంటే తరగతులు. అవునండి, ప్రేమలు ఎక్కడా? దేవుడు నాకు అప్పగించినటువంటి పిల్లలు, దేవుడు మాకు అప్పగించిన కుటుంబాలు, దేవుడు మాకు అప్పగించిన పరిచర్యలో ఎవరిలో కూడా ప్రేమలు చల్లారిపోకూడదు. ఎవరిలో ప్రేమ చల్లారిపోయినా దానికి బాధ్యత దేవుడికి మీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు దైవ కార్యక్రమాలు, ఎప్పటికప్పుడు అనేకమైన కార్యక్రమాలను పెట్టి ఎప్పటికప్పుడు వాక్యం వారికి వినిపించి, వాక్యాన్ని నేర్పించి, వాక్యములో వాళ్ళని పెంచితేనే తప్ప ప్రేమలు చల్లారకుండా ఉంటాయని. అంతే తప్ప డబ్బుదేముందండి, ఏమండి ఆస్తి కాదండి బాబు. ఏమొస్తుందయ్యా, ఏం తీసుకెళ్ళిపోయాం, ఏమంటే సంపాదించి 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 అంతా వదిలేసి వెళ్ళిపోయారు. ఒక్కరు ఏం తీసుకొని వెళ్ళిపోయారు మీరు చెప్పండి. ఈరోజు చూస్తున్నప్పుడు జయలలిత గురించి ఒక న్యూస్ వచ్చిందండి. జయలలిత గారు చచ్చిపోయారు, ఆమె తెలుసు కదా, చాలా కాలం క్రితం ఆమె చనిపోయారు. ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆస్తులన్నీ కూడా చూస్తే ఎంత అయ్యా అంటే 4,000 కోట్ల రూపాయల ఆస్తులు. 4 కోట్లు కాదు సుమా, 4,000 కోట్ల రూపాయలట. 4,000 కోట్ల రూపాయల ఆస్తులు అన్నీ వదిలేసి పట్టుబట్టలతో వెళ్ళిందండి జయలలిత. కట్టుబట్టలతో వెళ్ళిపోయింది. అమ్మ అంటారండి ఆమెను, తప్పుగా అనుకోకండి. ఆమెను అందరూ ఏమంటారు తెలుసా? అక్కడ అమ్మ అంటారు. జయలలిత ఏం తీసుకెళ్ళావమ్మా? ఏమి తీసుకెళ్ళలేదు. అంతకంటే ఉన్నాయి నీ దగ్గర ఏమైనా? అంతకంటే ఉన్నాయా? నువ్వేం తీసుకెళ్ళిపోతావని. తీసుకెళ్ళేది ఏమీ లేదు. ప్రేమ చల్లారిపోకుండా, ప్రేమ చల్లారిపోకూడదు. మరి ఎలా అయ్యా నాలో ఉన్న అక్రమం? నాలో ఉన్న వేళ ఈరోజు వరకు ప్రభుని ఎరగక, ప్రభుని తెలుసుకోక, ప్రభు యొద్దకు రాకుండా ఒకవేళ ఉండుంటే జీవితాలు ఏంటి? అంతేనా? అయినా ప్రభు నన్ను అంగీకరిస్తాడా? ప్రభు నా జీవితాన్ని ఆయన స్వీకరిస్తాడా? నా గతం బాగోలేదు, నా గతం చాలా భయంకరంగా ఉంది. నేను త్రాగుడుకు బానిసైపోయాను, వ్యభిచారానికి బానిసైపోయాను, మోసాలకు బానిసైపోయాను, ఎన్నో భయంకరమైన వ్యసనాలకు నేను లోనైపోయాను. నా జీవితాన్ని మార్చి నాలో ప్రేమను నింపగలిగినటువంటి అవకాశం ఏమైనా ఉందా? యేసుప్రభు వచ్చింది 2,000 సంవత్సరాల క్రితం, అందుకోసం వచ్చాడండి. ఆయన ఎందుకు వచ్చింది? ప్రేమ అండి. ఆయన ప్రేమను చూపడానికి వచ్చాడు, ఆ ప్రేమను పంచడానికి వచ్చాడు, ఆ ప్రేమను నీలో పెట్టడానికే వచ్చాడు. ఆ ప్రేమను నీలో పెట్టడానికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు నీ కోసం. పాపం చేశావు పాపం, కోరి పాపం చేసి. కానీ నువ్వు పాపము చేసినా, నువ్వు క్రీస్తు యొద్దకు నువ్వు వస్తే, నువ్వు రాగలిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ పాపాన్ని నేను తీసేస్తాను, నిన్ను క్షమించేస్తాను రా. ఈ పాపాన్ని తీసి నిన్ను క్షమించేసి, నువ్వు చేసిన పాపాలకు, నువ్వు చేసిన అతిక్రమాలకు ఆ శిక్ష అంతా నా మీదకి రప్పించేసుకొని నేను ఎలాగో మూల్యం చెల్లించేశాను. డోంట్ వరీ, నువ్వు రా నా దగ్గరికి, రా, కమాన్. ఏ పరిస్థితిలో ఉన్నా సరే నువ్వు వచ్చే నా దగ్గరకు, ఈ పాపాలు తీసేస్తాను, అడిగేస్తాను అన్నాడండి. ప్రియులారా, చూశారు కదా, నువ్వు చేసిన, నేను చేసిన, మనం అందరము చేసిన అతిక్రమాలకు మూల్యం ఆయన చెల్లించాడు.
నీదే ఆలస్యం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, దేనికి నువ్వు బానిసగా మారిపోయావో, ఇందులో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావో, వస్తే నా జీవితం ఏంటనేటి ఒక ఆందోళన, ఒకవేళ కలవరం నీలో ఉందేమో, ఏమీ ఆలోచించకు, ఎవరి వైపు చూడకు. ఒక్కసారి 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు వచ్చినవాడు, నీ కొరకే తన ప్రాణాన్ని ఇచ్చినవాడు, నీ కొరకే తిరిగి రానయ్యున్నవాడు, నువ్వు చనిపోతే తిరిగి నిన్ను లేపి పరలోకానికి తీసుకెళ్ళగలిగిన ఒకే ఒక్కడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు వస్తానంటే ఆయన నిన్ను చేర్చుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిజంగా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని ఆయన కాపాడుకున్నాడో చరిత్రలో మీరు చూస్తుంటే, సువార్తలలో ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, అవును, అందరూ ఆవిడను చాలా నీచంగా చూశారు, చాలా అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు ఆవిడ కోసం. ఎందుకంటే వ్యభిచారం చేయుచుండగా పట్టుబడినటువంటి స్త్రీ అని అంటే, అందరి మధ్యలో ఆమెను ఈడ్చుకొని తీసుకొని వచ్చి అందరి మధ్య నిలవబెట్టి అందరి ముందు ఓపెన్గా మాట్లాడుతుంటే, ఆ స్త్రీ ఎంత అవమానకరంగా ఫీల్ అయి ఉంటుంది ఆ రోజు, ఎంత తలదించుకొని ఉంటుంది, లోపల ఎంత నలిగిపోయి ఉంటుంది, ఎంత బాధపడిపోయి ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఆ స్త్రీ ఎంత యాతన అనుభవించి ఉంటుందో ఆ సమయంలో. వచ్చి నిలబెట్టి అంటున్నారు, ఏమయ్యా నువ్వు బోధకుడు కదా, ధర్మశాస్త్రం బాగా తెలుసు అంటున్నావు కదా, నువ్వు మోషే మనకిచ్చిన ధర్మశాస్త్ర ప్రకారముగా వ్యభిచారము చేయుచుండగా పట్టుబడినటువంటి ఏ స్త్రీనైనా కానీ రాళ్లతో కొట్టి చంపాలి కదా, నువ్వేం చెబుతావో చెప్పిప్పుడు ఈ స్త్రీ విషయంలో అన్నప్పుడు ప్రభువు ఒకటే మాట అన్నాడు. ఓకే, నేను కాదంటం లేదు, నేను ఏమి కాదంటం లేదు, వద్దు అని అనను. ఎందుకు వద్దు అని వద్దు అన్నాడా? ధర్మశాస్త్ర విరోధంగా మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్రం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, వెయ్యండి రాళ్ళు అని యేసు ప్రభు మీదకి విసరడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ ప్లాన్, ఇంటర్నల్గా వాళ్ళ ఇంటెన్షన్ అది. వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు, వచ్చిన వాళ్ళు మామూలు వ్యక్తులు కాదండి, వాళ్ళంతా కూడా. ఆవిడ కాదు వాళ్ళ టార్గెట్, బాగా వినండి, ఆవిడ కాదు వాళ్ళ టార్గెట్. వాళ్ళ టార్గెట్ ఎవరంటే యేసు అనే వ్యక్తి వాళ్ళ టార్గెట్. ఆ రాళ్ళు ఆయన మీద పడాలి, ఆ రాళ్ళు ఆయన మీద విసరాలి. యేసు ఎరిగాడు, వాళ్ళ కుయుక్తిని ఎరిగాడు యేసు ప్రభు. వారు కుయుక్తిని ఎరిగి, నన్ను నేను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ స్త్రీని కాపాడుకోవటం కూడా అంతే ముఖ్యం. అదండి యేసులో కనిపించిన ఒక అద్భుతమైనటువంటి మానవత్వం అంటామా, దైవత్వం అంటామా, ప్రేమ అంటామా, ఆయన మాత్రమే కాపాడుకోవాలనుకోలేదు. చూసారా, ఆ సమయంలో రాళ్లతో కొట్టబడి చావవలసిన ఆ స్త్రీని కూడా కాపాడుకున్నాడు అని అంటే హ్యాట్సప్. నిజంగా ఆయనకు, ఆ యేసు ప్రభుకు ఈ విషయాన్ని యోహాను గారు మాత్రమే రాస్తారు. ఈ విషయాన్ని మీకు తెలుసు. ఒకటే మాట అన్నాడు, మీలో పాపము లేని వాడెవడో మొదట రాయి ఆమె మీద వేయండి. ఇదేంట్రా ఇలా రివర్స్ అయిపోయింది, ఇదేంటి ఇలా మాట్లాడేశాడు ఈ వ్యక్తి అని అంతా ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నారు. పొరపాటున ఎవరైనా కానీ ధైర్యం చేసి సాహసం చేసి రాయి విసిరారా, ఒక్కసారి ఆగు, నువ్వు ఇట్రా అని ఆడ చేసినవన్నీ వాళ్ళకి ఇప్పుడు చూస్తారు. ఎల్ఈడి అంత పెద్దగా చూపించేవాడు సాక్ష్యాలతో. అప్పుడు రాళ్ళన్నీ వాడి మీద పడిపోతాయి. తెలుసు, ఎట్టి వచ్చిన వాళ్ళల్లో బాలురు ఉన్నారట, పెద్దవాళ్ళు కూడా ఉన్నారట. అందరూ ఒకరి వెనకాల ఒకరు వెళ్ళిపోయారు. ఒక్కరు కూడా అంటే ఎలాంటి పెద్ద మనుషులు చూడండి మాట్లాడుతున్నారు అక్కడికి వచ్చి, ఎలాంటి పెద్ద మనుషులు మాట్లాడుతున్నారో చూడండి అక్కడ. అప్పుడు లేచి చూసేటప్పటికీ ఆవిడ ఒక్కతే ఉంది, ప్రభు మాత్రమే ఉన్నాడు. ఏమండి ఎంత డిఫరెన్స్ చెప్పమంటారా? ఈయన పరిశుద్ధుడు, ఆవిడ పాపి. బాగా వినండి, ఈయనెవరు? పరిశుద్ధుడు. ఎదురుగా ఉన్నది ఎవరు? పాపము చేయుచుండగా పట్టబడిన స్త్రీ. ఆమెను శిక్షించాలి అని అంటే ఒకే ఒక్క ఏమంటే అధికారం కలిగిన ఒకే ఒక్కడు ఆయన మాత్రమే. అప్పుడు అన్నాడు, నేనును నీకు శిక్ష విధించనమ్మా, అయితే ఇక నువ్వు పాపము చేయకు. ఆ ఒక్క మాట ఆవిడ గుండెల్లోకి దూసుకుని వెళ్ళిపోయింది. ఆ ఒక్క మాట ఆవిడ జీవితాన్ని మార్చేసింది. ఆ ఒక్క మాట బ్రతుకునే మార్చేసింది. ఇప్పుడు చెప్తాను. ఆ తర్వాత ఆవిడ సమాజంలోకి వెళ్తుంది, సమాజంలో తిరుగుతుంది, సమాజంలో ఉంటుంది. కానీ సమాజంలో ఉన్న వారందరూ ఆమెను ఎలా చూస్తుంటారో, ఎలా మాట్లాడుతుంటారో జస్ట్ మీరు ఊహించండి ఒక్కసారి. ఎందుకంటే ప్రేమ చల్లారిపోకూడదు. అమ్మను అక్కడే ఉందాం. ఇప్పుడు ఈవిడ ఏం చేస్తారు చూసిన వాళ్ళంతా, ఒరే పలానా పలానా రోజు దొరికింది, తీసుకుని నిలబెట్టాము.
అని ఆమెను వెళుతున్నప్పుడు వచ్చేటప్పుడు చూసే వాళ్ళంతా లోకం కాకులు ఎలా పొడుస్తుంటారో, ఎలా మాట్లాడుతుంటారో, ఎలా చంపేస్తుంటారో మీకు తెలియదే ఉందండి. మాటలు మనిషిని ఎంత గాయపరుస్తాయో, ఎంత కుమిలిటట్టుగా చేస్తాయో, ఎంత నిద్ర లేకుండా చేస్తాయో మీకు మీకు తెలుసు. మీరు ఎప్పుడైనా కానీ అవమానము, నిందలు మీరు భరించినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది ఆ బాధ ఏంటో అనేది. హృదయంలోని తండుకొని వస్తుంటుంది దుఃఖం, భరించలేని బాధలు అవి. నిద్ర పట్టని రాత్రులు, కన్నీళ్లు పెట్టుకున్న రాత్రులు, దగ్గర వారితో పంచుకున్న రాత్రులు. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఏంటి ఇలా జరుగుతుంది? ఆవిడ జీవితం కూడా చూడండి. కానీ ఆవిడ వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఎంతమంది ఎన్ని అంటున్నారో, ఎంత హేళన చేస్తున్నారో, కానీ వాళ్ళందరినీ ఆవిడ చేసింది ఏంటో తెలుసా? క్షమించేస్తుంది. మాట్లాడట్లేదు వాళ్ళ కోసం. ఎందుకు మాట్లాడటం లేదు వాళ్ళ కోసం? ఎందుకు వాళ్ళందరూ క్షమించిందో తెలుసా? ఇప్పుడు ఆవిడలో ప్రేమ ఉంది కనుక. ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? ప్రేమ సహిస్తుంది అన్నాడు. ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? క్షమిస్తుంది అన్నాడు. ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? ఓర్చుకుంటుంది అన్నాడు. ఆవిడలో అప్పటి వరకు లేని ప్రేమను యేసుక్రీస్తు ఆవిడలో ప్రేమను కలగచేశాడు, ప్రేమను పుట్టించాడు, మార్చేశాడు. అదే ప్రేమ చెప్తున్నాడు, అమ్మా నువ్వు చల్లారకుండా చూసుకో అమ్మా. ఈ రోజున్న ఈ ప్రేమ నువ్వు భరిస్తున్నావు కదా, దీన్ని ఏ మాత్రం కూడా చల్లారకుండా చూసుకో. తన జీవితాన్ని చివరి వరకు కాపాడుకుంది. జక్కయ్య దగ్గరకు వచ్చాడు ప్రభు. జక్కయ్య కూడా అలాంటి వాడే, అవినీతిపరుడు, అక్రమకారుడు, అన్యాయంగా సంపాదించాడు. అందరూ ఇతను పాపి 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 అని అతని మీద ఎన్ని నిందలు వేశారో. ప్రభు ఆయన దగ్గరికే వెళ్ళాడు. జక్కయ్య దిగు అన్నాడు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు, కానీ జక్కయ్య ఒకటే మాట అన్నాడు, ప్రభువా నువ్వు నా ఇంటికి వస్తావా? నేను యోగ్యున్నా? అవును యోగ్యుడివే, నువ్వు అయోగ్యుడివే కావచ్చు. అయోగ్యుడైనా నిన్ను యోగ్యుడిగా మార్చగలిగిన వాడనయ్యా నేను వచ్చింది. అయోగ్యుడైనా నిన్ను యోగ్యుడిగా మార్చగలిగిన వాడను నేను. అపాత్రుడు అయిన నిన్ను పాత్రుడిగా మార్చగలిగిన శక్తి కలిగిన వాడను నేను అన్నాడు. వెళ్ళాడు. ఇతను అబ్రహాము కుమారుడు, నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని. జక్కయ్య ఎంత మారిపోయాడో మీకు తెలుసు. ప్రభా ఎవరి యొద్ద నేను అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళందరికీ నేను 4 రెట్లు ఇస్తాను, మిగిలిన ఆస్తిలో సగం నేను బీదలకు ఇచ్చేస్తాను. ప్రభా నాకు వద్దు ప్రభా ఇదంతా, నాకు నువ్వు కావాలయ్యా. ఏంటండి ఆ ప్రేమ? ఎక్కడదండి ఆ ప్రేమ? యేసు రానంత వరకు లేని ఆ ప్రేమ. యేసు రానంత వరకు అవినీతిపరుడు, అన్యాయస్తుడు, అక్రమకారుడు. యేసు రానంత వరకు అక్రమకారుడుగా, అన్యాయస్తుడుగా ఉన్న ఆ జక్కయ్య యేసు రాకతో తన ఇంటికి ఏంటి ఇలా మారిపోయాడు? అది యేసు దగ్గరికి రానంత వరకు నీ జీవితం అన్యాయాలతో, అక్రమాలతో, మోసాలతో, వ్యభిచారంతో, దొంగతనాలతో, నిందలతో, కొండెములతో ఇలా నీ జీవితం ఉంటుందేమో. కానీ ఒక్కసారి నువ్వు యేసు యొద్దకు వచ్చి నిజంగా యేసును మనస్ఫూర్తిగా నీ లోపలికి ఆహ్వానించి నీ లోపల ఆయనను ఉంచుకోగలిగితే, కూర్చోబెట్టుకోగలిగితే నీ జీవితం జక్కయ్య జీవితంలో మారిపోతుందయ్యా. ప్రేమ. యేసుక్రీస్తుని మీరు చూడండి, సిలువలో ఉన్నాడు ఆయన. ఇదే లెంట్ డేస్ జ్ఞాపకం చేసుకుంటాం. మొదటి మాట ఎంత బాధ పెట్టారండి మహానుభావుని, ఎంత హింసించారో మీకు తెలుసు. అవన్నీ నేను చెప్పను. కానీ చివరిలో ఆయన అన్న మాట, మొదటి మాటగా సిలువలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. బా అంటే ముళ్ళ కిరీటం పెట్టి, తనను నిందించి, అపహాస్యం చేసి, పిడిగుద్దులు గుద్ది, ఆయన ముఖం మీద వెంట్రుకలు పెరికివేసి, కొరడాలతో కొట్టి, సిలువను పెట్టి, యెరూషలేము వీధులకు నడిపించి, గొలగతా కొండపైకి తీసుకెళ్లి ఆ సిలువ మీద పడుకోబెట్టి, కాళ్ళలో చేతుల్లో మేకులు దించి, నింగికి నేలకు మధ్య వేలాడదీసి, చివరికి ప్రక్కలో బల్లె పొట్టు పొడుస్తున్న, ఇంత చేసిన, ఉమ్మి వేసిన, ముఖం మీద ఉమ్మి వేసిన ఇంతమంది కళ్ళ ముందు ఉంటే వాళ్ళందరి కోసం ఆయన అంటున్నమాట, క్షమించు తండ్రి అన్న. క్షమించు. ఎక్కడదయ్యా అంటే అంత చేసిన, అంత అన్యాయం చేసిన వారిని కూడా ఆయన క్షమించగలిగాడు అని అంటే అదే ప్రేమ. ప్రేమే క్షమిస్తుంది, ప్రేమే సహిస్తుంది, ప్రేమ భరిస్తుంది. ఆ ప్రేమే మనుషుల మధ్య సఖ్యతను కలగజేస్తుంది. అందుకే అన్నాడు, ఆ ప్రేమను మీరు చల్లారకుండా చూసుకోండి అన్నాడు. అదే స్టెఫెన్ జీవితంలో కూడా మనం చూస్తాం కదండి. స్టెఫెన్ జిరాక్స్ అండి యేసు ప్రభువుకు.
యేసుక్రీస్తుకు జిరాక్స్లా కనబడతాడు మనకు స్టెఫెను. ఆయన్ని రాళ్లతో కొట్టారు, దుమ్మిగా వచ్చి మీద పడిపోయారు, రాళ్లతో కొడుతున్నారు, ఇక చనిపోతున్నాడు కాసేపట్లో. కానీ ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ప్రభువా, వీరి మీద ఈ నేరము మోపకు తండ్రి. అదేంటయ్యా స్టెఫెను, నేను ఇంత దారుణంగా నువ్వు తప్పు చేయకపోయినా అన్యాయంగా అక్రమంగా నీ మీద రాళ్ళ విసిరి నీ కోసం తప్పుగా మాట్లాడుతూ పళ్ళు కొరుకుతూ నీ మీద వచ్చి పడుతుంటే వీరిని క్షమించమనంటావా అంటే, చివరి వరకు యేసుక్రీస్తు అంతము వరకు ఆ ప్రేమను చూడండి, అంతము వరకు ఆ ప్రేమ అలానే ఉంది. ప్రారంభం నుంచి అంతం వరకు యేసులో ఆ ప్రేమ అలానే ఉంది. స్టెఫెను ప్రభువు దగ్గరకు వచ్చినప్పటి నుంచి స్టెఫెను చనిపోయినంత వరకు ఆ ప్రేమ అలానే ఉంది, అంతం వరకు ఆ ప్రేమ అలానే ఉంది. అందుకే అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడును. ప్రియులారా, ప్రేమ చల్లారిపోకూడదు. ప్రేమలు చల్లారితే కుటుంబాలు నిలబడవు. మళ్ళీ చెప్తున్నాను, ప్రేమలు చల్లారితే, భార్యాభర్తల మధ్య ప్రేమలు చల్లారితే భార్యాభర్తల మధ్య బంధం ఉండదు. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ప్రేమలు చల్లారిపోతే తల్లిదండ్రులు ఒకవైపు, పిల్లలు మరొక వైపు వెళ్ళిపోతారు. అలా సంఘంలో ప్రేమలు చల్లారిపోతే సంఘాలు ముక్కలు 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 ముక్కలైపోతాయి, కుక్కలు చింపిన విస్తరణ మారిపోతాయి. ఈరోజు సంఘాలను చూస్తుంటే కూడా చాలా బాధ వేస్తుంటుంది, చాలా బాధ కలుగుతుంటుంది. ఏంటి సంఘంలో మాట్లాడుకోవాల్సిన మాటలు ఇవి, సంఘంలో జరగవలసిన కార్యక్రమాలు ఇవి, సంఘంలో రాజకీయాల, ఈ యాజకత్వం జరగవలసిన చోట రాజకీయాలేంటండి? సంఘంలో నిరంతరము దేవునికి యాజకులుగా, దేవునికి ఎప్పుడు కూడా ధూప దీప నైవేద్యాలతో దేవుని ఎప్పుడు కూడా ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండవలసిన సంఘాలు, దేవుని ఆలయాలు. సంఘం అంటే ఏంటి? నథింగ్ బట్ దేవుని ఆలయం అండి సంఘం అంటే. సంఘం అంటే దేవుని ఆలయం అన్న ఆ స్పృహ, ఆ జ్ఞానం నిజంగా ఒకవేళ ఉంటే ఆ సంఘములో అల్లర్ల, సంఘంలో కక్షల, సంఘంలో గొడవల, సంఘంలో చీలికల, సంఘంలో విభేదాల అసలు ఎక్కడుంటాయండి? ఇవన్నీ ఉండవు. ఇలాంటివి సంఘాలలో చోటు చేసుకుంటాను ఒకటే కారణం, ప్రేమలు చల్లారిపోయాయి. ప్రేమలు చల్లారిపోయాయి. ఈరోజు ఇతర సేవకులకు పట్టడం లేదు, ఇతర విశ్వాసులకు పడటం లేదు, రెండు కుటుంబాల మధ్య ప్రేమలు లేవు ఈరోజు. నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను వేదిక మీద ఇంతమంది దైవజనులు రావటం. ప్రేమ దయచేసి నవ్వుతో కూడా ఒకటే కోరుకుంటున్నాను, ఈ ప్రేమలు చల్లారిపోకుండా చూసుకోండి. ఈ ప్రేమలు చల్లారకూడదు. మన అంతం వరకు లేదా ప్రభు వచ్చే వరకు భార్యాభర్తలుగా మీ మధ్య ప్రేమలు చల్లారకుండా చూసుకోండి. చల్లారకూడదంటే ఒకటే, ఎప్పుడు మండించేది వాక్యం. మీ ప్రేమను చల్లారకుండా ఎప్పటికప్పుడు మీ ప్రేమను మండించేది వాక్యం మాత్రమే. దయచేసి వాక్యానికి లోబడదాం. మన పైన ఎవరు బాసులు లేరు, ప్రభు మాత్రమే బాసు మనందరికీ. సంఘమునకు ఆయన మాత్రమే శిరస్సు, మర్చిపోకూడదు. సంఘమునకు ఆయనే శిరస్సు. సంఘం అయింది, కొన్నవాడు ఆయన, ప్రాణం పెట్టినవాడు ఆయన, నిలబెట్టినవాడు ఆయన. రేపు నిన్ను నన్ను స్వర్గానికి చేర్చుకునేది కూడా ఆయనే. అందుకే ఆయన మాట విందాం, ఆయనకు లోపడదాం. ప్రేమలో ఏమాత్రం కూడా చల్లారకుండా ఇంకా అంతకంతకు ఆ ప్రేమలు మీలో అధికం అవ్వాలి అని, మీలో ప్రేమలను చల్లారిపోకుండా ఆ ప్రేమలను వేడెక్కించటానికే 4 రోజులు నాతో పాటు పిల్లలైన వారు సంఘంలో ఎంత కష్టపడ్డారో అందులో కొంతే చూపించాం. సమయం లేక అందరూ కష్టపడ్డారు. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ సహాయం చేశారు. 100 రూపాయలు ఇచ్చిన వారు ఉన్నారు, 20,000 రూపాయల వరకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ చేశారు. ఇవ్వలేని వాళ్ళు వాళ్ళ రెక్కల కష్టాన్ని పెట్టారు సభల కోసం. మొత్తంగా అందరూ పాలిభాగస్తులయ్యారు. ఈరోజున్న ఈ ప్రేమలు తండ్రి నేను అదే కోరుకుంటున్నాను. ప్రతి ఏటా ఫిబ్రవరి మాసంలో ఈ విధంగా సభలు జరగాలి అని కోరుకుంటున్నాం. మీరందరూ ప్రార్థించండి. మనందరి మధ్య ప్రేమలు చల్లారిపోకుండా ఎప్పుడూ ఆ పరలోకమందున్న కన్న తండ్రి ఈ ప్రేమలు మనలో మండిస్తూ ఉండాలి అని కోరుకుంటూ, వచ్చిన మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ఈ 4 రోజులు మంచి వాతావరణం మాకు ఇచ్చారు. నిజంగా అందరూ కాస్త కలవరపడిన, కలత చెందిన, ఏం జరుగుతుందోనని ఆందోళన చెందిన, అంతిమంగా మా పట్ల మీరు చేసిన ఈ మేలును బట్టి ఎంతగానో సంతోషపడుతున్నాం. మీ పిల్లలంగా ఈరోజు మా మధ్య ఉన్నటువంటి తండ్రి ఈ ప్రేమలను పోగొట్టుకోకూడదు, ఈ ప్రేమలు చల్లారిపోకూడదు. అంతకంతకు ప్రేమలో మేమందరం కూడా వర్ధిల్లుతూ
క్రీస్తు సంఘము అనే ఆయన శరీరములో మేమంతా ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవము అన్న సంగతిని గుర్తుంచుకొని, ఒక శరీరంలో ఒక అవయవానికి కష్టం కలిగితే, బాధ కలిగితే, దేహమంతా కూడా ఎలా అయితే బాధపడుతుందో, సంఘములో ఉన్న ఒక్క వ్యక్తి కోసం అందరూ కూడా స్పందించే, ఆలోచించే మంచి మనస్సు మీ బిడ్డలుగా మాకు జీవిత కాలం అంతా కూడా కలిగించమని మరొక్కసారి మిమ్మల్ని వేడుకుంటూ, మరి ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకానొక సమయంలో తండ్రి పడిన ప్రయాస, పడిన కష్టం, ఆ ప్రయాసకు, ఆ కష్టానికి ఎందరో తల్లులు, తండ్రులు, సోదరులు, పిల్లలు, పెద్దలు చేయుతనిచ్చి ఈరోజు ఇంతవరకు తీసుకొని వచ్చారు. మీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని, మేము మర్చిపోయిన తండ్రిగా మీరు మర్చిపోరు కనుక, అలానే ఈ రోజుల్లో మరి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సేవకులైన వారు ఐక్యవేదికలో కానీ, మిగతా ఫెలోషిప్లో ఉన్న సేవకులు కూడా తండ్రి ఎంతగానో మమ్మల్ని ప్రేమించి, మేము పిలవగానే మా మధ్యకు వచ్చి మాతో కలిసి ఈ 4 దినాలు కూడా ఈ వాక్య పరిచర్యలో పాలిభాగస్తులైనందుకు వారిని, వారి సంఘాలు, వారికి మాకు మధ్య మీరు ఏర్పరిచిన బంధాన్ని బట్టి సంతోషపడుతూ, ఈ బంధాన్ని మేమంతా కూడా దీన్ని కాపాడుకోవటానికి కృప చూపించమని మరొక్కసారి అర్థిస్తూ, మరి ఈ తరములో మాకు ఇంతటి జ్ఞానాన్ని మాకు నేర్పించిన మీ కుమారులు, మా ఆత్మీయ తండ్రి జయశీల గారికి కూడా వృద్ధాప్యంలో ఉన్న మీ కుమారుని జ్ఞాపకం చేసుకొని మంచి ఆయుష్, ఆరోగ్యాన్ని వారికి ప్రసాదించండి. వెళుతున్నారు మీ పిల్లలు క్షేమంగా వారి గమ్యానికి చేర్చండి. మీ చిత్తమైతే మేము ప్రాణాలతో ఉంటే మళ్ళా దసరా సెలవులలో తండ్రి 5 దినాల పాటు జరిగే ఆ సదస్సులో మరలా మేమంతా కలుసుకొని మీ వాక్యంతో ఆనందించే వరకు మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికి తోడై నడిపించును గాక. ఆమేన్.